నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. అయితే తొలి రోజు సంతాపాల ప్రకటన అనంతరం సభ కొనసాగించడం కోసం స్పీకరు ప్రయత్నం చేశారు. అయితే గౌతమ్ అదానీకి అమెరికాలో ఇష్యూ అయినటువంటి అక్కడ అరెస్ట్ వారెంట్ మీద వాటి మీద జేపీసీ వాళ్ళు ప్రతిపక్షాలు డిమాండ్ చేసినాయి. 2-3 సార్లు సభ వాయిదా పట్టడంతో వాయిదా వేసి అంతిమంగా సభను వాయిదా వేశారు. రేపు భారత రాజ్యాంగ దినోత్సవం పాత పార్లమెంట్ భవనంలో జరగబోతుంది. ఒక సంబరంగా జరుపుకునే పరిస్థితి. ఎల్లుండి నుంచి రెగ్యులర్ పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ సమావేశాల్లో దాదాపు 25 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో అనేక కీలకమైన బిల్లులు అలాగే కాంట్రవర్షియల్ బిల్లులు చర్చలో ఉన్నాయి. ఆ బిల్లులు చర్చకు వస్తాయా, ఏం జరగబోతుంది? అటు ప్రతిపక్షం అదానీ ఇష్యూతో పాటుగా మణిపూర్లో హింస, అలాగే ఢిల్లీ వాయు కాలుష్యం, ఇతర కొన్ని కీలకమైన అంశాలను వాళ్ళు లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పక్షం వక్ఫ్ బిల్లుతో పాటుగా మహారాష్ట్ర ఎన్నికల్లో వచ్చిన విజయాన్ని చర్చకి పెట్టాడు. అంటే ఈవీఎంల మీద కూడా ఒక చర్చ నడుస్తుంది, అది కూడా చర్చకి రావచ్చు. దాంతోపాటుగా జమిలీ ఎన్నికల అంశాన్ని తీసుకొస్తారంటున్నారు. అలాగే అనేక ఇతర కీలకమైన బిల్లులు, పోర్టులు, అలాగే వాటికి రైల్వేలకు సంబంధించినటువంటి సవరణ బిల్లులు ఉన్నాయి. ఏం జరగబోతున్నారు దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చ చేపట్టారు. దాంతోపాటుగా మహారాష్ట్రలో కొత్త సీఎం ఎవరు కాబోతున్నారు? రేపటి లోపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయాల్సిందే. 5 సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే అది జరుగుతుందా? ఇప్పటికి కూడా చర్చలు కొలిక్కి రాలేదు. అధికార పక్షం నుంచి, మహాయుతి నుంచి ఏక్నాథ్ షిండేకి అవకాశం ఇస్తారా? ఫడ్నవీస్ని తిరిగి ముఖ్యమంత్రిని చేస్తారా? అజిత్ పవార్ వర్గాన్ని ఏ రకంగా బుజ్జగిస్తారన్న అంశాల మీద కూడా డిబేట్లో చర్చిద్దాం. చర్చలో మనతో పాటు కిషోర్ పోరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ నుంచి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు, ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా కిషోర్ గారు నమస్కారం. కిషోర్ గారు, ఇది పార్లమెంట్ ఇవాళ స్టార్ట్ అయింది. చాలా పూర్తి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర ఎన్నికలైన 2 రోజులకి పార్లమెంట్ సమావేశాలు, బహుశా మీకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంటుంది అక్కడ గెలుస్తామని. సో ఆ పార్లమెంట్ సమావేశాలకి అక్కడ గెలిపోవటం పెద్ద ఇష్యూ కాదన్న ఉద్దేశంతో మంచి కరెక్ట్ టైంలో ప్రారంభించుకున్నారు శీతాకాల సమావేశాలు. అయితే ఇదే టైంలో ఒక ప్రకంపన వచ్చింది దేశంలో, అదానీ ఇష్యూ. మరి అది ఈ దేశ దురదృష్టమా ఏంటో మనకు తెలియదు, కానీ మీరైతే అది కావాలని ఎవరో చేస్తున్నారంటారు. పెగాసస్ వచ్చినా, లేకపోతే ఇంకేది వచ్చినా కూడా, హిండెన్బర్గ్ వచ్చినా, ఏదో వచ్చినా. బట్ దాని మీద ఇవాళ ఇదేదో ప్రైవేట్ వ్యక్తులు లేదంటే షార్ట్ సెల్లింగ్ కంపెనీలో చేసింది కాదు. అమెరికాలో FBI ఇన్వెస్టిగేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 2-3 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ అంటున్నారు. అది దాని మీద అక్కడ ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. చాలా పూర్తి ఆధారాలతో ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. అతని మీద అరెస్ట్ వారెంట్, ఒక 7 మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. దీని మీద ఇక్కడ ఒక జేపీసీ వేయాలని కోరుతూ ఉన్నారు. అనేక పార్టీలు సిబిఐ విచారణ జరపాలని కోరుతూ ఉన్నారు. అసలు ఇంతవరకు అధికారికంగా సెబీ దీన్ని ఏదో పరిశీలిస్తుంది అన్న అంశం తప్ప దాని మీద ఏం చర్యలు లేవు. మీకు తెలుసు, ప్రతిపక్షం ఖచ్చితంగా దాన్ని ఒక అంశంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అనేక కీలకమైన బిల్లులు, మీరు వక్ఫ్ సవరణ బిల్లు తీసుకురాబోతున్నారు, జమిలీ కూడా తీసుకొస్తారంటా ఉన్నారు. ఇవన్నీ ఏం జరగబోతుంది? పార్లమెంట్ని జరగనిస్తారా? మీరు ఏ రకంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ముందుగా శ్రీనివాస్ గారు, మీకు, తులసిరెడ్డి గారికి, పాపారావు గారికి, పుల్లారావు గారు రాబోతున్నారు వారికి, అట్లాగే మన HMTV ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు అదానీ విషయం ఉంది. తప్పనిసరిగా ఇది ఇష్యూ అవుతుందని మనకి తెలుసు. ఎందుకంటే పార్లమెంట్ స్టార్ట్ అయ్యే 4 రోజుల ముందే విషయం బయటకు వచ్చింది. అరెస్ట్ వారెంట్లు ఇష్యూ అయ్యాయి. దాంతో రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇమీడియట్గా అసలు వారి మీద ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వగా ఇండియాలో ఎట్లా ఫ్రీగా తిరుగుతున్నారు, ఛార్జ్ షీట్ అనండి, ఇండైట్మెంట్ అనండి, నేరారోపణలు అమెరికా కోర్టులో ఫైల్ అయ్యాయి, వీరు ఫ్రీగా ఎట్లా తిరుగుతున్నారు, ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, లేదంటే ఇక కానీ అరెస్ట్ కారు, ఎందుకంటే అదాని వెనకాల ప్రధాని ఉన్నారు అన్నది వారి ఇది. సో మనం ఆ రోజు కూడా మాట్లాడుకున్నాము. నేను ఈరోజు కూడా ఐ థింక్ పార్లమెంట్లో బీజేపీ మా తరఫు నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. ఈరోజు ఒక విషయము, ఒక న్యూస్ చూశానండి. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనకు స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు అదానీ ఫౌండేషన్ ఇస్తే అది మేము వాపస్ చేయబోతున్నామని చెప్తున్నారు.
మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అదానీ గారు అని అంటే సరే నేరారోపణలు అక్కడ జరిగాయి చేయబట్టి, రాహుల్ గాంధీ గారు అయితే సంవత్సరాల తరబడి నుంచి అంటూనే ఉన్నారు ఆయన ఒక నేరస్తుడు, ఆర్థిక నేరస్తుడు అన్నట్లుగా చెప్తూనే ఉన్నారు. సరే రాహుల్ గాంధీ గారిని లెక్క చేయకపోయినా ఇప్పుడు అమెరికా కోర్టులో కేసు దాఖలైన దాన్ని మాత్రం నేను లెక్క చేసి ఈ 100 కోట్లు నేను రాహుల్ గాంధీ గారు చెప్తున్న సమయంలో నేను తీసుకున్న 100 కోట్లని ఇప్పుడు అమెరికా కోర్టు చెప్పిన సమయంలో నేను తిరిగి ఇస్తానన్నారు. అంటే మెయిన్ కాదు ఇక్కడ మీరు ముందు రేవంత్ రెడ్డి అమ్ముడు పోయాడు ఈ భాష అంతా బీజేపీ నాయకులు కాంట్రవర్సీ ఎందుకు మంచిది తీసుకుంది కాదు కదా. కాంట్రవర్సీ ఎవరికి అవుతుందండి? కాంగ్రెస్ వారికి అవుతుంది. క్లియర్ గా వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే రాష్ట్రానికి 100 కోట్లు నష్టం ఎందుకు చేసుకోవడం? ఓకే, ఇప్పుడు రాష్ట్రం అయితే నిజంగానే స్కిల్ యూనివర్సిటీ అక్కడ పెట్టేదైతే రాష్ట్రం కోసం పెడుతున్నారు, వారి పర్సనల్ కోసం ఏం పెట్టట్లేదు, అదేం కాంగ్రెస్ వారి కోసం ఏం పెట్టట్లేదు. ఆ 100 కోట్లు అయితే ఈరోజు తిరిగిపోయినాయి అని అంటే నష్టమైంది కదా. ఇప్పటికే ముందే రాష్ట్రానికి జీతాలు ఇచ్చే శాలరీలు ఇవ్వడానికి డబ్బులు లేని పరిస్థితి, ఇప్పుడు తెచ్చి ఇచ్చారు. అవి ప్రూవ్ అయ్యాయి అవ్వలేదు ఇదంతా వదిలేయండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద కేసులు ఉంటేనే ఇప్పటికి ఎలక్షన్లు ఫైట్ చేస్తూనే ఉన్నాము, పార్లమెంట్కి వెళ్తూనే ఉన్నాము, ఇదంతా అవుతూనే ఉంది. సో బేసికల్లీ ప్రూవెన్ అంటే ఇన్నసెంట్ అంటే ప్రూవెన్ గిల్టీ అనేది మనం ఫాలో అవుతాము. అది అందరికీ తెలిసిన పిఎంఎల్ఏ ఒక్కటే ఎక్సెప్షన్, ఇది పిఎంఎల్ఏ కూడా కాదు కదండి. అయితే నేను ఏమంటున్నానంటే 100 కోట్లు తిరిగి ఇచ్చారు, పోనీ ఒక పొలిటికల్ స్టాండ్ మీరు తీసుకున్నారు. మరి అదే న్యూయార్క్ కోర్టులో ఛత్తీస్గఢ్ ప్రభుత్వము వారికి లంచాలు ఇచ్చినట్లుగా చెప్పబడి ఉంది. మరి ఛత్తీస్గఢ్ ప్రభుత్వము అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఉంది కదా, ఇప్పుడు వారు తీసుకున్న లంచాలు ఎవరు తీసుకున్నారో, ఎంత తీసుకున్నారో వాపస్ ఇస్తారా? ఎవరికి వాపస్ చేయగలుగుతారు? పార్లమెంట్ జరగాలి అంటే మీరు చక్కగా మీరే అధికారులు ఉన్నారు. ఛత్తీస్గఢ్లో మీరే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో మీ కూటమి అధికారులు ఉంది, లేకపోతే ఒరిస్సాలో మీరే ఉన్నారు, జమ్మూ కాశ్మీర్లో సరే ఎలాగో కేంద్రాన్ని కాదని పరిస్థితి అక్కడ మీరు అధికారులు ఉన్నప్పుడు జరిగింది. అక్కడ ఈ రాష్ట్రాలన్నింటిలో ఒక సిబిఐ ఎంక్వైరీ వేసేస్తే ఎవరు కాదంటారు, లేదా జేపీసీ వేస్తే అసలు ఎంసీకి చర్చ ముందుకు ఎక్కడికి వెళ్తుంది అనేది ఇప్పుడు మొన్నే కదా అది వచ్చింది. ఇంత లోపల ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి, ఇదంతా వచ్చింది. ముందు ఏం జరుగుతుంది అన్నదాన్ని ఈరోజు ఇంకా ఏం జరగలేదు. మీరే అన్నారు సెబీ ఒకసారి అటువైపు వీరు ఉన్నారు అన్నారు. ఎలక్ట్రిసిటీ ఇదే కదా సేల్స్, సోలార్ పవర్, దాంట్లో ఒక సెంట్రల్ సెకీ ఉంది కదండి. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్లు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి కొని మళ్ళీ రాష్ట్రాలకి డిస్కామ్లకు అమ్మిన వ్యవహారం ఒక సెకీ కూడా ఉంది. సో ఇవన్నీ పరిగణనలో తీసుకుని ఏం జరుగుతుంది అనేది నేను తప్పనిసరిగా దీని మీద ఆపోజిషన్ వారు మాట్లాడుతూనే ఉంటారు, తప్పనిసరిగా డిస్కషన్ అవుతుంది పార్లమెంట్లో నేను అనుకోవడం అయితే. గొడవ గ్యారంటీ. సో దాన్ని రిపర్కషన్స్ కూడా ఉంటాయి. ఈ రోజే ఇంకెవరో పిల్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు గాని అన్నారు. సుప్రీంకోర్టు ఆ పిల్ ని స్వీకరించి మరి అదేమన్నా చేస్తుందా, లేకపోతే గవర్నమెంట్ కూడా ఏం చేయాలి? రానున్న రోజుల్లో 1-2 రోజుల్లో విషయం ఇంకొంచెం క్లారిటీకి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకటండి. అయితే నేననేది ఏంటంటే ఫండమెంటల్ గా ఒక మోరల్ స్టాండ్ తీసుకున్నారు కాంగ్రెస్ వారు. ఇప్పుడు 100 కోట్లు వారు ఇచ్చింది కూడా అదేమీ కరప్షన్ టెయింటెడ్ మనీ కాదు. ఆ 100 కోట్లు ఇచ్చేది వాళ్ళ ఫౌండేషన్. బీజేపీ నాయకులు ఎంతమంది ఎన్ని ఎలిగేషన్స్ చేశారు సార్? అసలు కరప్షన్ టెయింటెడ్ కాదని మీరు కిషోర్ గారు ఇక్కడ స్టూడియోలో అంటున్నారు, కానీ బీజేపీ నాయకులు ఎంతమంది మాట్లాడారు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు? ఒక నిమిషం సార్, ఇప్పుడు ఈ 100 కోట్ల విషయం వేరు. అసలు నిజంగానే అసలు ఆ డాక్యుమెంట్ లో ఉన్న కరప్షన్ నిజంగా తీసుకున్నారు అని అన్నారు చూసారా, అది కదా అసలు విషయము. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ కానివ్వండి, తమిళనాడు ప్రభుత్వంలో ఉన్న డిఎంకే వారు కానివ్వండి, లంచాలు తీసుకున్నారు అని అన్నారు కదా. మరి ఆ విషయం మీద కూడా కాంగ్రెస్ క్లియర్గా వచ్చేసి ఇగో నిజంగానే మేము ఇంత తీసుకున్నాము, ఇగో వీరు తీసుకున్నారు, అది రాహుల్ గాంధీ గారి సమ్మతితోటే తీసుకున్నారో లేకపోతే కాంగ్రెస్ని పూర్తిగా. అంతకుముందు వోల్కర్ రిపోర్ట్ అని ఒకటి వచ్చింది, నట్వర్ సింగ్ గారు అక్కడికి వెళ్ళి ఇరాక్, కువైట్ ఆయిల్ ఫర్ ఫుడ్ ప్రోగ్రాంలో చాలా కాంగ్రెస్ పార్టీనే పేరు వచ్చింది వోల్కర్ రిపోర్ట్లో, యుఎన్ రిపోర్ట్. అయితే మరి అప్పుడు అట్లాంటిగా ఇది అయింది కదా. మరి ఇప్పుడు వీరు ఒక నైతిక స్టాండ్ తీసుకున్నప్పుడు వారు నిజంగానే ఇగో ఇంత తీసుకున్నామయ్యా, ఎందుకంటే తీసుకోలేదంటేనేమో మళ్ళీ అసలు ఆ రిపోర్ట్ అంతా కూడా తప్పన్నట్టుగా వెళ్తుంది. ఇప్పుడు అసలు లంచాలే ఇవ్వలేదు మేము తీసుకోలేదు అన్నారనుకోండి, అదాని గారు ఇవ్వలేదు మేము తీసుకోలేదు అన్నారనుకోండి, అయితే మరి రిపోర్ట్ని ఎట్లా నమ్ముతాము, ఆ ఛార్జ్ షీట్ని ఎట్లా నమ్ముతాము అనే క్వశ్చన్ వస్తుంది. సో మోరల్ గా ఆ ఒక్క స్టాండ్ ముందు తీసుకుంటే నిజంగానే కాంగ్రెస్ ఎంత తీసుకుంది, ఎవరు తీసుకున్నారు,
తీసుకున్న దాన్ని వాపస్ ఇస్తాము అని ఒక్క మాట చెప్పేసి బీజేపీ ఏం చెప్తుంది అది ముందుకు జరిగిందంటే వచ్చేస్తే- జమ్ము కాశ్మీర్లో కేంద్రపాలిత రాష్ట్రం అప్పుడు ఇది జరిగినప్పుడు అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడ ఎవరో ఆఫీసర్లు ఉన్నారు ఆఫీసర్లు, లెఫ్టినెంట్ గవర్నరే ఉంటారు. విషయాలు నేను అదే అందుకనే అంటున్నాను. ఇప్పుడు మేము వచ్చి బయటికి ఎమ్మటే అక్కడ రింగ వంగానే ఎమ్మటే వచ్చేసి సర్టన్ యాక్షన్స్ కావాలి అనట్లేదు కదా. లెట్ ది ప్రాసెస్. Government has some responsibility కదా. గ్యారంటీగా లా విల్ టేక్ ఇట్స్ కోర్స్ అండి. నేను ఒకటి మాత్రం అంటున్నాను. ఇంకొకటి ఏంటంటే నాకు కొంచెం ఆ రోజు కూడా మనం మాట్లాడాము, జస్ట్ ఒక మాట అనేసి వదిలిపెడతాను. ఇప్పుడు అక్కడ కోర్టులో అక్కడ నేరారోపణలు జరిగాయి అని అంటేనేమో ఇక అది వాస్తవంగా తీసుకోమని రాహుల్ గాంధీ గారు అంటారు. ఇక్కడ ఏవైనా కూడా ఇదంతా కూడా అంటే మన ఇన్స్టిట్యూషన్ ఇదంతా కూడా అసలు బోగస్ అన్న టైప్ లో ఇక్కడ కూడా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ కదా సార్. ఇక్కడ కూడా ఎవరేమన్నా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ కదా. ఇప్పుడు కవిత గారి విషయంలో అదే చెప్పాము, ఇప్పుడు వీరి విషయంలో అదే చెప్తున్నాం. లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. వాళ్ళు చెప్పగానే అది అయిపోదు కదా. ఎగ్జాక్ట్లీ రైట్. ఏంటి పార్లమెంట్లో ఏం జరగబోతోంది? కిషోర్ గారి వెర్షన్ విన్నారు. మీరు వాళ్ళ వైపు చూపిస్తే వాళ్ళు మీ వైపు చూపిస్తారు. ఈ గొడవ ఛత్తీస్గఢ్లో ఒక ప్రభుత్వం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీరు తీసుకున్నారా వాళ్ళు తీసుకున్నారా? నా బాధ ఏంటంటే అటు దాని మీద లోతైన విచారణ జరిగినా సంతోషమే, లేదు ఇటు పార్లమెంట్ సెషన్ జరిగినా సంతోషం. ఇప్పుడు రెండూ జరగవు ఫైనల్గా. దాని మీద లోతైన విచారణ జరిగే అవకాశం మన కన్స్యూమర్లో కనపట్లేదు. పార్లమెంట్లో కీలకమైన బిల్లులు ఉన్నాయి, ఆఖరి రోజు దాకా ఉండి మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేసి వాళ్ళు బిల్లులు పాస్ చేసుకుంటే ఇప్పుడు చాలా కీలకమైన బిల్లులు కూడా ఉన్నాయి. ఏం జరగబోతుంది? ఇవాళ కూడా ఖర్గే గారి నివాసంలో చాలా సీరియస్ సమావేశం జరుగుతుంది. మీకున్న సమాచారం ఏంటి తులసిరెడ్డి గారు? వడ్ల గింజలు బియ్యపు గింజ ఉంటుంది, అంత మించి ఏముంటుంది ఇక్కడ వచ్చేసి. అయితే ఒక డిసెంబర్ 20 వరకు జరగనిస్తారు. జరిగే కాడే జరుగుతుంది పార్లమెంటు. వాళ్ళకి వచ్చే నష్టమే ఉంది. రోగి కోరుకున్నది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఒకటి అని చెప్పేసి వాళ్ళు ఏం పార్లమెంట్ జరగాలని వాళ్ళకి ఏమి పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. జరుగుతూ ఉంటది. జరగనిస్తే ఓకే, జరగనీయకుండా ఓకే, బిల్లునేం పాస్ చేసుకుంటారు లాస్ట్ లో. కాబట్టి ఇక్కడ ఏ జేపీసీ వేసేది ఉండదు, సిబిఐ ఉండదు, ఈడీ ఉండదు, ఏముండదు. ఎందుకంటే అవునన్నా ఎవరు అవునన్నా కాదన్నా ప్రస్తుతం వచ్చేసి అదానీ వచ్చేసి మోడీ గారి ఆత్మ. కాబట్టి ఆత్మకు ఉండొచ్చు, ఒక పారిశ్రామికవేత్త అందరితో సంబంధాలు ఉండొచ్చు, కానీ ఎంతైనప్పటికీ మోడీ గారి ఆత్మ అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఆత్మకు ఇబ్బంది కలిగింది చేస్తారు వచ్చేసి. కాబట్టి అవసరమైతే దీంట్లో నెగోషియబుల్ సెటిల్మెంట్ అమెరికా యాక్ట్ లోనే సెటిల్మెంట్ చేసుకోవచ్చు ఉంది. కాబట్టి ఎప్పటిగా సెటిల్మెంట్ చేసుకుంటారు. ఆయన కొంత ఎంతో డబ్బులు కావాలంటే ఇస్తారు. చెప్తే విజయాన్ని ఎదుర్కొనేది ఉండదంటారు. ట్రంప్ కు మోడీ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఏమి కాదు వచ్చేసి ఇది వచ్చేసి ఆ నెగోషియబుల్ సెటిల్మెంట్ మీద అయిపోతుంది. కథ కంచికి మనం ఇంటికి అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో జేపీసీ ఉండదు, సిబిఐ ఉండదు, ఈడీ. మీరు కూడా అదిగా సార్, అది వదిలిపడేసి ఏదో ఇప్పుడు ఢిల్లీ కాలుష్యం, అధిక ధరలో నిరుద్యోగం వీటి మీద మాట్లాడుకుంటూ పోదు కదా. మీరేమో అదే పట్టు కూర్చుంటున్నారు పార్లమెంట్ లో. ఇది కూడా కావాల్సిందే కదా. ఆ ఇష్యూ కూడా ఇప్పుడు అంటే మెయిన్ గా 4-5 ఇష్యూస్ మెయిన్ ఉండేది. ఒకటి అదానీ ఇష్యూ, రెండోది ఢిల్లీ కాలుష్యము, మూడోది వచ్చేసి మణిపూర్, తర్వాత ఈ వక్ఫ్ సవరణ బిల్లు పెడితే గవర్నమెంట్ తరఫున అది, ఒక జమిలీ పెడితే అది. దానంగా వచ్చేసి ఈసారి రాబోయేటి ఈ 5 ధరలు అనేది జనరల్ గా ప్రతి రాష్ట్రంలో కొంతవరకు ధరలకు పెడతా ఉంటారు. మెయిన్ గా ఉండేది ప్రభుత్వం తరఫున వక్ఫ్ ఒకటి, జమిలీ పెడతారో తెలియదు. ఇంకా ప్రతిపక్షాల తరఫున మెయిన్ గా ఉండేది ఇవే, ఢిల్లీ కాలుష్యము, అదానీ, మణిపూర్ మెయిన్ గా. కాబట్టి బహుశా వస్తాయి వాటి కూడా మాట్లాడడానికి 4-5 అంశాలు కదా మేజర్ అంశాలు. అంటే దాన్ని మాట్లాడడానికి అవకాశం ఉంది. డిసెంబర్ 20 వరకు కాబట్టి టైం ఉంది. చూద్దాం మరి వచ్చేసి రోజు ఇంకా ఎంతవరకు వీళ్ళు ముందు జేపీసీ మీద మెయిన్ గా అడుగుతున్నారు. జేపీసీ నాకు తెలిసి వేరు. ఇప్పుడు అంతకు ముందు సెబీ ఒకసారి క్లీన్ చిట్ ఇచ్చింది ఆయనకి. అందులో ఎలిగేషన్స్ చాలా స్పష్టంగా ఇక్కడ లంచాలు ఇవ్వటమే కాదు, ఈ సమాచారాన్ని అక్కడి నుంచి డబ్బులు వసూలు చేశారు, ఆ సమాచారం దాచిపెట్టి డబ్బులు వసూలు చేశారు. డబ్బులు వసూలు చేసిన దానికంటే సమాచారం దాచిపెట్టింది పెద్ద నేరం అక్కడ. ఇవన్నీ వాళ్ళు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అక్కడి నుంచి ఒక సమన్స్ కూడా పంపారు ఈయనకని అంటా ఉన్నారు అదానికి. బట్ ప్రభుత్వం నుంచి అయితే ఏం స్పందన లేదు తులసిరెడ్డి గారు. ఏం ఉండదు ప్రభుత్వం నుండి ఎత్తు కదా ఆత్మ. అంతకంటే మంచి పదం ఏమి ఉండదు. ఇంకా అనొచ్చులే, అందరికీ పారిశ్రామికత అందరికీ అనుకూలంగా ఉంటారు అనేది అది కూడా కరెక్టే. కానీ దాంట్లో వచ్చేసి కొంత ప్రత్యేకత ఉంటుంది కదా. ఛత్తీస్గఢ్ ఏమన్నా నిజంగానే సరే, ఇప్పుడు కిషోర్ గారు అడిగారని కాదు కానీ గతంలో మీ ప్రభుత్వం ఉంది, ఈ ఎలిగేషన్స్ సరే ఏపీది సింహభాగం ఉన్నా ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, ఒరిస్సా 4 రాష్ట్రాల పేర్లు వినపడ్డాయి.
ఛత్తీస్గఢ్లో అసలు ఏం జరిగింది కనుక్కున్నారా? అక్కడ ప్రభుత్వం ఏమైనా స్పందించింది గతంలో మీరున్న మీ పార్టీ నాయకత్వం? ఇప్పుడు ఇవన్నీ శ్రీనివాసరావు గారు దొరికితే దొంగ, దొరకకుంటే దొర, ఇవన్నీ వచ్చేసి ఆ స్థాయిలో అవసరం లే. జస్ట్ ఒక 10 లక్షల కాంట్రాక్ట్ కు ఏజీ కింత పర్సెంటేజ్ కమిషన్, డిఈ కింత, ఈ కింత, ఎస్సీ కింత, ఆ ఎమ్మెల్యే కింత, ఇవన్నీ ఒక చిన్న 10 లక్షల కానీ వచ్చేసి ఇంత తతంగం జరుగుతా ఉంటే ఇవన్నీ వచ్చేసి దొరికితే తిరుగుతా, దొరికినప్పుడు దొంగ. దాంట్లో వచ్చేసి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు. రైట్, పర్ఫెక్ట్ గా చెప్పారు సార్. ప్రాంతీయ పార్టీల దగ్గర నుంచి జాతీయ పార్టీలు రెండు కూడా, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ ఉంది, ఛత్తీస్గఢ్ లో వరకు అందరూ స్వచ్ఛవర్లే. దొరికితే వచ్చేసి అంతే తప్పనిచ్చేసి ఇవన్నీ సర్వసాధారణంగా చిన్న కింది లెవెల్ కంటే పై లెవెల్ వరకు ఎంత ఎక్కువ ఉంటే అంత అమౌంట్లు ఉంటాయి అంతే. ఓకే సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. పాపారావు గారు, ఇక్కడ కీలకమైన అంశం సరే, ఇక్కడ ఏమవుద్దన్నది ఒకటి పక్కకు పెడితే, పార్లమెంట్లో దీని మీద జేపీసీనో మరొకటి వేయకపోతే అంతర్జాతీయంగా భారతదేశ ఇది ఏమంటారు ప్రతిష్ట, పెట్టుబడుల ఆహ్వానం చాలా దేశాలు ఇప్పుడు కెన్యా లాంటివి ఆర్డర్లు రద్దు చేసుకున్నాయి. బంగ్లాదేశ్, శ్రీలంక ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. భారత్లో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మీద అయితే తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఈ రద్దు చేసుకోవాలని వామపక్షాలతో సహా గట్టిగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఈ ఒప్పందాలు రద్దు చేసుకోమని. మధ్యలో సెకి అని ఒక జాతీయ ప్రభుత్వ రంగ సంస్థ ఒకటి మధ్యలో ఏమంటారు దళారి పని చేసింది అనాలి, స్పష్టంగా చెప్పాలంటే అంతకంటే ఏమీ లేదు. వాళ్ళు 292 పైసలకి అదాని దగ్గర కొని ₹2.42 ఏపీకి 49 పైసలకి అమ్ముతామని చెప్పడం, మళ్ళీ ట్రాన్స్మిషన్ ఛార్జీల పేరుతో, జీఎస్టీల పేరుతో అంతా కలిసి ₹5 చిల్లర అవుతుందని చెప్తా ఉన్నారు. ప్రజలు మోసం చేస్తున్నారని. ఇందులో ముడుపులు ఉన్నాయా, అదాని ఆషామాషి మనిషా, ఎవరి మద్దతు లేకపోతే ఈ కేసు మీద ఎందుకు ముందుకు పోదు? ఇది కొత్త ఆరోపణ కాదు, అదాని మీద దశాబ్దాలుగా అనేకం వస్తూ ఉన్నాయి. హిండెన్బర్గ్ నివేదిక వచ్చింది, అనేకం వచ్చింది. అప్పుడంటే సరే అదేదో వాళ్ళ మీద ఎలిగేషన్ చేశారు, విదేశీ కుట్ర అవన్నీ. ఇప్పుడు అమెరికా కుట్ర అంటామా, ట్రంప్ గారు రాబోతా ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఒకటి సరే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పే ముందు, ఎందుకనో తులసిరెడ్డి గారికి వేదాంతం వచ్చినట్టుంది. నిన్న డిబేట్లు, మొన్న 23వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు డిబేట్ లో చూసిన కాంగ్రెస్ వాళ్ళంతా మన ఛానల్స్ తో సహా అన్ని ఛానల్స్ లో చూశాను, చాలా వైరాగ్యంగా ఉన్నారు. మనం విమర్శిస్తే చాలా బాగా స్వీకరిస్తున్నారు. ఓకే సరే, రైట్ టైం మరి విమర్శించండి. ఆయన ఉన్నాడు కానీ, అంటే ఇది జనరల్ గా ఏంటంటే వాళ్ళు మొన్నటి నుంచి బాగా అంటే ఏదో ఛానల్లో మాట్లాడితే కూడా నిజమే పాపారావు గారు చెప్పిందని వాళ్ళ మీద విమర్శను వాళ్ళే బాగా ఎదురొచ్చి మరి అది నిజంగా సార్ ఇవాళ జరుగుతుంది. లంచాలు లేకుండా కాంట్రాక్ట్లు వస్తున్నాయి ఎవరికైనా దేశంలో, ఏ రాష్ట్రంలో అయినా. లేదు కాదంటలా, నేను అదంతా కాదంటలా, కానీ అసలు ఇక్కడికి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ వల్నరబిలిటీ రావటం అనేది దాని ఎదుగుదలకి బిగినింగ్. ఇన్నాళ్ళు ఏంటంటే మేము ఇప్పుడు మామూలు డిబేట్ లో బయట ఎన్ని మాటలు మనం మాట్లాడుకున్నా, బయట కూర్చుంటే ఓపెన్ గా ఫ్రీగా ఉంటాం. కానీ డిబేట్ లో కూర్చున్న తర్వాత పార్టీల వాళ్ళు వచ్చి ఏ పార్టీల వాళ్ళు ఆ పార్టీని తప్పు ఒప్పు ముందు వెనకేసుకురావడం అనేది ఒక కథగా నడిచింది. ఫస్ట్ టైం దే ఆర్ యాక్సెప్టింగ్ దట్ వీఆర్ వల్నరబుల్. కానీ అనండి, అవును మా లోపాలు ఉన్నాయి, అక్కడ బిగినింగ్ అవుద్ది. ఆత్మమోదనం బిగిన్ అయ్యేది, పార్టీ మార్గం బిగిన్ అయ్యేది అక్కడే బిగిన్ అవుద్ది. కాబట్టి ఇది మంచి బిగినింగ్ కాంగ్రెస్ పార్టీకి. యాక్చువల్లీ ఇప్పుడు ఎండింగ్ లో ఒక బిగినింగ్, కొత్త జీవం పోసుకోవడానికి ఫినిక్స్ లాగా మంచిదే. అది కూడా ఆత్మవిమర్శ. తర్వాత రెండోది ఏంటంటే సార్, ఇక్కడ నేను అనేది ఇప్పుడు మనం ఇంత కేసు అనుకుంటున్నాం, జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి, అది ఇది అని. సరే, జనాల్లో అంత చలనం ఉండే అవకాశాలు ఇప్పటికైతే ఏమి లేవు. రెండోది ఇక్కడ మీకు ఏంటంటే, ఇప్పుడే జస్ట్ ఇక్కడ చూస్తున్నాను నేను పైకి వచ్చే ముందు, పైకి ఇప్పుడే వచ్చే ముందు ఆ ఇంగ్లీష్ ఛానల్ ఏదో పెడితే మన ఇండియా ఛానలే ఇట్లాంటి కేసులని మామూలే వాల్మార్ట్ మీద ఇలాంటి కేసు ఉందని, సరే అంతకుముందు ఏదో ఎన్రాన్ మీద కూడా ఉందని గతంలో మనం విని ఉన్నాం. ఇవన్నీ ఉన్నాయి, ఏం కావని చెప్పి ఆ ఇంగ్లీష్ ఛానల్ ఇది డిస్కషన్ నడుస్తుంది. సార్ ఇది నేను చూడాల, కాకపోతే చూడటానికి టైం లేక వేరే. మరి అదే కదా, ఏం కాదంటే ప్రజలు కాస్త చల్లబడిపోతే ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. అది కదా ప్రశాంతంగా చేసుకోవడానికి ఏముంది? ఇందాకే పెద్దలు ఎవరో మాట్లాడుతున్నారు కదా, ద్రవ్యోల్బణం సమస్య కాదన్నట్లు వస్తే ఇప్పుడు మన తులసిరెడ్డి గారు ఏమంటున్నారు, మా ఇష్యూస్ పార్లమెంట్ లో ఢిల్లీ కాలుష్యం, అదాని ప్లస్ మా మణిపూర్ అంటున్నారు. ఇష్యూస్ కాదు, మీరు చక్కగా రైజ్ చేశారు, మీరు చెప్పిన దానిలోనే కరెక్ట్ ఉంది. ఇన్ఫ్లేషన్ వద్దా మీకు ఏంటంటే, ఇప్పుడు ఇవాళే నేను ఒక ఆర్టికల్ చదివాను పాత పేపర్ లో, 2 రోజుల క్రితం పేపర్ లో, అమెరికా ఎలక్షన్ లో ఇన్ఫ్లేషన్ ప్లే చేసిన రోల్ పెద్దదని. అక్కడ అన్ని చోట్ల పనిచేస్తుంది. అమెరికా వాళ్ళకి ధర పెరుగుదల సమస్య అయితే భారతదేశంలో కరెక్ట్ గా రైట్ చేయగలగాలి, నేరేట్ చేయగలగాలి అంతే. కరెక్ట్ గా వీళ్ళు అది వదిలేశారు. ఎందుకు వదిలేశారు నాకు తెలియదు, కాంగ్రెస్ పార్టీ చాలా విషయాల్లో లాస్ట్ టైం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా చాలా విషయాలు వదిలేసి, కొన్నాళ్ళేమో అది అక్కడి నుంచి తెచ్చిన సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇది
ఆ పెగాసస్ అని కొన్నాళ్ళు అయ్యాయి అని బట్టి పార్లమెంట్ టైం అంతా వేస్ట్ చేసి జనాల సమస్యలు మీరు చేయాలి. కొన్నాళ్ళేమో వీళ్ళు బయట అసోసియేషన్ చేస్తే దేని మీద చేస్తారు, నేషనల్ హెరాల్డ్ పత్రికలో మా వాళ్ళు అరెస్ట్ అది కొన్నాళ్ళు. తప్పితే ప్రజల సమస్యల మీద యాజిటేట్ చేయడం కాంగ్రెస్ పార్టీ చాలా వరకు మానేది. అది ఎప్పుడు ఈ మథనం నుంచి ఆత్మశోధన నుంచి ప్రజల సమస్యల మీదకి గ్రాస్ రూట్ లోకి వెళ్ళడం. తులసిరెడ్డి గారికి వైరాగ్యం వచ్చింది, మరి రాహుల్ గాంధీ గారికి వచ్చిందో లేదో మనకు తెలియదు కదా. కాకపోతే ఆయన పోతాడు, ఆయన పదవిలో ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత గౌరవించి చాలా గౌరవించుకున్నారు, వాళ్ళ దేవుళ్ళలాగా నెత్తిమీద పెట్టి వీళ్ళంతా వాళ్ళని మాట అంటే వీళ్ళు పోట్లాడేవారు. కానీ ఆ స్థితి ఉంటుంది, పోద్ది. వాళ్ళు వల్లరకులు వాళ్ళ తిట్టం మొదలు పెడతారు. చూడండి ఇంకా మొదలవుతాయి, వాళ్ళకి కూడా మొదలవుతాయి. వాళ్ళు కూడా పక్క పెడతాం. ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్ ఏం జరగబోతుంది దానికి వద్దాం సార్, రండి. పార్లమెంట్ లో ఇష్యూస్ టేకప్ చేస్తే ఎస్ సార్, మణిపూర్ ఇస్ బిగ్ ఇష్యూ, ఐ డోంట్ డినై. అలాగే ఢిల్లీ కాలుష్యం కూడా ఇష్యూయే. కానీ ఢిల్లీ కాలుష్యం గురించి ఇందాక ఇది కూడా చదివాను ఎక్కడ, ఇవాళ చదివిన దానిలో ఢిల్లీ కాలుష్యం గురించి అసలు మనకి ఫస్ట్ ఆయన రాసింది ఇది రాశాడు. దీనిలో ఏం రాస్తాడు ఆయన అంటే, ఢిల్లీ అసలు భారతదేశంలో ఢిల్లీ కాలుష్య సమస్య మనం పరిష్కారం అవుద్దని నేను ఆశించాను అన్నాడు. ఎందుకు అవుద్దని అనుకుని ఆశించానంటే, మనం కనీసం గతంలో మామూలుగా ఏంటంటే ఒక జాతీయవాదం ఒక ప్రైడ్ గా బిగిన్ అవుద్ది, ఒక మేము గొప్ప అనేదిగా బిగిన్ అవుద్ది. అది నెగటివ్ గా ఉంటుంది దాని టెండెన్సీ. కానీ కొంతకాలానికి ఆ టెండెన్సీ మారి ఎదురు దెబ్బలు తగిలి లేకపోతే ఇంకోటి అయ్యి ప్రైడ్ తగ్గి షేమ్ ఫీల్ అవటం మొదలు పెడతాం. అదేంటి మన దేశం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, మనం బాగలేదే, దీని నుంచే మార్పు వస్తుంది అంటాడు. కానీ ఇప్పటికే మనం షేమ్ ఫీల్ అవట్లేదు కాబట్టి ఢిల్లీ కాలుష్యం తగ్గదన్నాడు. ఇప్పటికే మనం షేమ్ ఫీల్ అవట్లేదు చాలా విషయాల్లో. లోపాలు మనం తప్పేవి కాదు షేమ్ ఫీల్ అవటం, ఆత్మీయతతో ఒకసారి మంచిది కూడా. మంచిది మనల్ని మనం ప్రశ్నించుకుంటే మారుతాం. ఇది మాడి దాని ఇదే దీనిలో వచ్చింది, ఏది మన మింట్ పేపర్ లో మంచి ఆర్టికల్ పేరు అట్లా ఇట్లా రాశాడు. కాబట్టి ఏంటంటే మనం ఇంకా స్టేజ్ కి రాలేదు. ఏదైనా కానీ ఏంటంటే మనం మారాలి. ఇష్యూస్ ఇవన్నీ కరెక్టే. ఢిల్లీ కాలుష్యం మీరు చర్చిస్తే సాల్వ్ అయ్యేది కాదు, పనిచేస్తే సాల్వ్ అయ్యేది. ఆ నిర్ణయాలు తీసుకోవాలి కదా దాని మీద కూడా. ఇప్పుడు దాని మీద రాజకీయం చేయడం తప్పితే రాజకీయం చేస్తున్నారు, దాని మీద కూడా రాజకీయం చేసుకుని బతుకుతున్నారు తప్పితే ఆమ్ ఆద్మీ పార్టీని ఒకటి తిట్టి, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని తిట్టి, బీజేపీ ఇంకోటి తిట్టి, రాజకీయం తప్పితే దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఒక కమిటీ వేసుకుని అందరూ కలిసి కూర్చుని, అది నెక్స్ట్ సెకండరీ ఇష్యూ. పాలిటిక్స్ దేని మీద కొట్లాడుకోవాలి, మీరు ద్రవ్యోల్బణం మీద కొట్లాడుకోవాలి, లేకపోతే నిరుద్యోగం మీద కొట్లాడుకోవాలి. అది జనరల్ గా సాల్వ్ చేసుకునే టెక్నికల్ ఇష్యూ. అది దాన్ని సాల్వ్ చేసుకునే పద్ధతుల్లో దాన్ని నిన్న ఎవరు అధికార ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే, తక్షణం ఇరుకుని పెట్టే అంశాలు మీరు అన్న ఇవన్నీ రిజల్ట్ కావాలి. పుల్లారావు గారు, సరే నిజమైన ఇష్యూస్ దీర్ఘకాలంలో ఇప్పుడు ఇవన్నీ భారత్ జోడో యాత్ర చేసినా లేకపోతే క్యాష్ సెన్సస్ అన్నా ఇవన్నీ కూడా అవసరమే. ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ అవసరం. బట్ వాటి మీద మరి వాళ్ళ స్టాండ్ ఏముందో, వాళ్ళ స్ట్రాటజీ ఏముందో. బట్ ఇవాళ సడన్గా మన ముందు ఊడిపడ్డ సమస్య గౌతమ్ అదానీ సమస్య, ఆ కేసుల సమస్య, ఆ లంచాల సమస్య. ఖచ్చితంగా ప్రతిపక్షం అందరూ ఇవాళ కూడా ఖర్గే గారి ఇంట్లో సమావేశం జరుగుతుంది, చాలా గట్టిగానే నిలదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలన్నదే లక్ష్యం. ప్రభుత్వం దీన్ని పట్టించుకునే పరిస్థితిలో ఉందా మనకి తెలియదు. దీని మీద జేపీసీ వేస్తారా, లేకపోతే సిబిఐ ఈడీని ఏమైనా విచారణ కోరతారా, ఆ సిబిఐ ఏమైనా తొందరగా కదులుతుందా? మాధవి బుచ్చి గారు అక్కడ కూర్చొని ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సెషన్స్ జరుగుతాయా సక్రమంగా? అటు ప్రజల సమస్యలు, ఇది కూడా అఫ్కోర్స్ ప్రజల సమస్యే, లేదు ప్రతిపక్షం కోరుతున్నటువంటి సమస్యలు, వీటి మీద ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందా? ఈ పార్లమెంట్ డిస్రప్ట్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇది డిస్రప్షన్ వల్ల అపోజిషన్ కి ఒక మంచిగా అనిపిస్తుంది. బీజేపీ కూడా వాళ్ళు 2004 నుంచి 2014 చాలా చేశారు కదా, చాలా గొప్పగా చెప్పుకున్నారు కదా అరుణ్ జైట్లీ. ఇది కూడా ఒక రాజకీయమే డిస్టర్బ్ చేయటం అని. సో మీరు ఏ విత్తనాలు వేస్తే వాట్ యు సో యు రీప్. నువ్వు వేసిన విషయం మళ్ళీ మనమే తింటాం. అసలు ఏం చేయవలసింది. ఇది చాలా అయితే బీజేపీని అంటున్నాను అంటే వాళ్ళు అన్న మాటలు చెప్తున్నారు. ఇవాళ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ప్రజలకి ఇది అలవాటు అయిపోయింది డిస్టర్బ్ చేయటం. ఇవి వచ్చాక అసెంబ్లీలోకి, పార్లమెంట్ లోకి చాలా మంది అనుకున్నారు బిహేవియర్ చాలా బాగుంటది, పెద్ద పెద్ద స్పీచెస్ ఇస్తారంటే. స్పీచ్ ఏంటంటే ఎవరు అటెన్షన్ తెచ్చుకోవడానికి ఎవరు, అదొక వెపన్ అయిపోయింది మనకి. ప్రజలు కూడా అలాగే ఆలోచిస్తుంటాం, బాగా మాట్లాడేది, బాగా కేకలేసాడు. సో ఐ హోప్ ఏదో రకంగా ఈ ఇంపార్టెంట్ ఇష్యూస్ మీరు చెప్పినవి, మన మిత్రులు చెప్పినవి డిస్కస్ చేస్తారు. ఇన్ఫ్లేషన్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తారు, భూమి ఎక్విజిషన్, భూసేకరణ డిస్కస్ చేస్తారు. ఇవన్నీ చేస్తే బాగుంటుంది. మరి చేయనిస్తారా? మేము చేయలేమో, మీరు మమ్మల్ని చేయలేదు కదా అని కూర్చుంటున్నారు. ఒకటి. రెండో పాయింట్,
అదాని మంచోడో చెడ్డోడో మనకి ఎవరికి తెలియదు, వ్యాపారస్తు. కానీ కొంచెం ఆర్ట్ఫుల్ గా లేడు. ఆర్ట్ఫుల్ అంటే కొంచెం తెలివితేటలుగా ఉండాలి కదా, కనపడకూడదు కదా, మరి రూట్ గా కనపడకూడదు కదా. ఇప్పుడు చాలా దొంగలు ఉన్నారు వ్యాపారస్తుల్లో, చాలా లూటర్లు ఉన్నారు. అది కనపడరు, అలా సైలెంట్ గా ఉంటారు, కనపడరు. ప్రాబ్లం ఏంటంటే ఇతను ఇంకా సెటిల్డ్ బిగ్ మ్యాన్ అవ్వలేదు. ఇంకా సెటిల్డ్ అంటే కొంచెం దూరంగా ఉంటారు. ప్రస్థానం అంతా 20 ఏళ్ళు కదా సార్, 20 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి అది కాదు. ఒక ముక్క చెప్పరా, ఒక ముక్క యాడ్ చేయనా? చెప్పండి. నేను మొన్న ఒక చోట చదివాను, హీజ్ హై స్కూల్ డ్రాప్ అవుట్. అవునండి, తెలుసు. చెప్పండి పాపరావు గారు. పుల్లారావు గారు గో హెడ్. అదే ఇప్పుడు మెయిన్ థింగ్ ఏమిటంటే, అది తప్పకుండా నేను మన మిత్రులు అనుకున్నట్టుగా మోడీ గారు ఏం పెద్ద పక్కన కూర్చోబెట్టుకోవట్లేదు వాడిని, కోపం కూడా ఉన్నది. ఎలక్షన్ క్యాంపెయిన్ లో మర్చిపోయారేమో, 145 టెంపుల్ డబ్బు తీసుకున్నావు కదా వాళ్ళ నుంచి అని రాహుల్ గాంధీని అడ్రస్ చేసి చెప్పాడు కదా, మర్చిపోయారా మీరు? అవును, గుర్తుంది. ఆయన కూడా ఎక్కడున్నాయి టెంపుల్ పట్టరండి చూస్తాయని కూడా అన్నారు. పట్టరండి అని తిట్టాడు వీళ్ళిద్దరిని. ఎందుకంటే వీళ్ళు కూడా డబ్బులు ఇచ్చానని నేను చెప్పట్లేదు, ప్రధానమంత్రి గారు అన్న మాటలు. అవును, ప్రధానమంత్రికి అన్ని తెలుస్తాయి, ఎవరేం తింటున్నారు, ఎవరేం చేస్తున్నారు. అంత కోపంగా అన్నాడు మోడీ గారు. ఇచ్చారని కోపం వచ్చిందా? ఇచ్చారు, కోపం వచ్చింది. అది కొంచెం నేను ఏమనుకుంటున్నానంటే, ఇది ఎక్కువ కనపడతాం, ఎక్కువ తిరగటం, అది కొంచెం చాలా ట్యాక్ట్లెస్ మ్యాన్ అనుకుంటాను. ఇప్పుడు ఏపీలో జరిగిన అగ్రిమెంట్ కి ముందు 3 నెలల్లో 3 సార్లు స్వయంగా ఆయనే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. నేను అంటుంది అది వేరు, అది కలవచ్చు, చేసుకోవచ్చు, అందరూ ఆనందపడ్డారు. ఏంటంటే పాలిటీషియన్స్ నుంచి కొంచెం దూరంగా ఉన్నారు. దూరంగా లేకపోతే మీరు మర్చిపోయారు ఎలాంటి అటాక్ రిలయన్స్ మీద ఇచ్చారు ఇందిరాగాంధీ టైంలో. ఇండియన్ ఎక్స్ప్రెస్, నస్లీ, వాడియా, సుబ్రహ్మణ్యం స్వామి అంతా మర్చిపోయారేమో. ఎంత అటాక్ జరిగింది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. మళ్ళీ వారితో మాట్లాడుతూ మానేసి ఇంటి దగ్గర రానివ్వదు. ఇతను అంత ట్రబుల్ తీసుకొస్తున్నారు. తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే, అమెరికాలో ఏదో ఛార్జెస్ పెట్టారంటే అరెస్ట్ అయిపోతాడు అదేం లేదు. ఇందాక చక్కగా చెప్పారు తులసిరెడ్డి గారు, అది పెద్ద ప్రాసెస్. అదొక ఛార్జ్ షీట్, ప్రిలిమినరీ ఛార్జ్ షీట్, దానికి జవాబు చేస్తారు. అప్పుడు జడ్జి డిసైడ్ చేస్తారు కేసు ముందరికి వెళ్ళాలా లేదా. అందువల్ల అదేం పెద్ద డేంజర్ నేను అనుకోవట్లేదు దానివల్ల. బట్ అదాని దానికి సంబంధించి కూడా ఒక మాట చెప్తున్నారు సార్, ఈ ఇంటర్నేషనల్ ఈ యాంటీ కరప్షన్ ట్రీటీ, ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ వాళ్ళ చట్టం కానీ లేదా తర్వాత కానీ ఒకటైతే మ్యాండేటరీ ఉందంటున్నారు. అరెస్టుకి ఇతను ఇండియన్ సిటిజన్ కాబట్టి ఇతన్ని అప్పగించకపోయినా అమెరికా ప్రభుత్వం కోరితే విచారణకైతే కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలి స్థానికంగా అన్నది ఒక మ్యాండేటరీ రూల్ ఉందని చెప్తున్నారు. బట్ అది కూడా ఎక్కడ మనకి బెయిల్ ఇస్తారు, పెద్ద లాయర్లు వస్తారు, దిగుతారు, మేనేజ్ చేస్తారు. అదేం పెద్ద ఆయనకి ఆ బాధ ఉండదు. అరెస్ట్ అయిపోతాడు, ఆయన ఏదో ప్లేన్ మీద వచ్చి తీసుకెళ్తాడు. కాదు కదా క్రిమినల్, ఇది క్రిమినల్ అఫెన్స్ కాదు, వైట్ కాలర్ క్రైమ్ అంటారు. వైట్ కాలర్ అంటే సో ఇది పెద్ద అంత స్పెక్టాక్యులర్ గా ఏది ఉండదు. లాస్ట్ పాయింట్ ఏంటంటే అపోజిషన్ కూడా ఇతను పట్టుకుని ఉతికేస్తా ఉంటే మహారాష్ట్రలో ఏమైంది, ఎవరు పట్టించుకున్నాడు, అది ఎవడయ్యా అదాని ఎవడు, ఇదేంటి అయిపోయింది. సో ఇది ఎలక్ట్రల్ బెనిఫిట్ వస్తుందా? లేదు. అంటే ఎలక్ట్రల్ బెనిఫిట్ అస్సలు రాదు. జనం కూడా కరప్షన్ కి అలవాటు పడిపోయారు. కరప్షన్ వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు, వీళ్ళు తినలేదు, ఇదే కదా చర్చ. వాళ్ళు చేసేది తినేసి అందరూ దేశాలు తినేస్తున్నారు. మీకు తెలుసు, నాకు తెలుసు, మన మిత్రులు ముగ్గురికి తెలుసు ఎవరు ఎలా తినేస్తున్నారు ఎక్కడి అని. తర్వాత ఢిల్లీ పొల్యూషన్ అంటున్నారు. చిన్న లాస్ట్ సెంటెన్స్, ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్స్ రోజుకి ఢిల్లీ 500-1000 వస్తున్నాయి. ప్రైవేట్ అంటే ఇద్దరు కూర్చుంటారు, ముఖ్యమంత్రి గారు, ఆయన చెంచాలు 3-4, ఒక బిజినెస్ మ్యాన్ తో పాటు ఒక ఎమ్మెల్యే ఎంపీ వెళ్తారు. వాళ్ళు పొల్యూట్ చేస్తున్నారు. అది రిక్షా ఆప్ చేయి, అది ఆటో ఆప్ చేయి,
ఈ సుప్రీంకోర్టు అంటది, మీరు అంటారు. సార్ చర్చ మీరంటారు సుప్రీంకోర్టు అసలు స్కూళ్ళు తెరవట్లేదు, కార్మికులకు పని లేదు, ఊళ్ళోకి వచ్చే. నేను అక్కడ మంచి త్రీ మోస్ట్ సీనియర్ పీపుల్ పెట్టారు. నేను ప్లేస్ చేస్తున్నా, రోజుకి ఎన్ని చార్టర్డ్ ఫ్లైట్స్ వస్తున్నాయి, ఎన్నిసార్లు ఒక ఫ్లైట్ దిగటం, ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయటం, ఎంత గ్యాస్ హై ఏవియేషన్ ఫ్యూల్ కాలుస్తున్నారు తెలుసా? కిషోర్ గారు, ఇంకా సరే ఇది ఏమవుద్దో, పార్లమెంట్ ఎన్ని రోజులు స్తంభించిపోద్దో ఒక అంశం పక్క పెడితే, రెండు కీలకమైనవి ఈసారి. ఒకటి ఈ వక్ఫ్ సవరణ చట్టం, దాని మీద ఆల్రెడీ జేపీసీ ఉంది, రేపు 29 ఎప్పుడు రిపోర్ట్ ఇస్తారంటున్నారు, అది ఖచ్చితంగా కాంట్రవర్షియల్ అయ్యే అవకాశం ఉంది. రెండవది మీ ఎజెండా, మీకు రామ్నాథ్ కోవింద్ గారి నివేదిక వచ్చేసింది, జమిలి ఎన్నికలది ఇప్పుడు అనుకూల వాతావరణం ఉంది, దానికెల్లా సెన్సస్ ఒకటి, డీలిమిటేషన్ ఒకటి ఇవి జరగాలి. 2-3 ఏళ్ళలో జరిపేసి 26లో చివరకు 27కు పెడతారు. వెంటనే ఇప్పుడే ఈ బిల్లో ఈ సెషన్లో పెడతారో చర్చ జరుగుతుంది. ఏంటి పరిస్థితి? ముందుగా నేను కాన్స్టిట్యూషన్ డైరెక్ట్ టెక్స్ట్ చదివినంత వరకు ది ఫస్ట్ సెన్సెస్ ఆఫ్టర్ 2026 అని ఉందండి ఈ డిలిమిటేషన్కి సంబంధించిన విషయాలు. అంటే అది 27లో జరుగుతుందా, లేకపోతే ఒక అమెండ్మెంటే తీసుకొచ్చి ఫస్ట్ సెన్సెస్ ఆఫ్టర్ 24 అంటామా, ఇట్లాంటివన్నీ. అంటే ఇప్పుడు ఒకవేళ జమిలీ ఎన్నికలు తీసుకురావాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఉన్నాయి, దానికి ఇన్సిడెంటల్ అమెండ్మెంట్ లాగా 26 కాదు, ఇప్పటి నుంచి ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడైతే అప్పటి నుంచి అన్న దాని తర్వాత అయితే 27లో అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు. 29 అట్లీస్ట్ ఈ టర్మ్ అయితే కంప్లీట్ అవుతుంది, ఒకవేళ ఈ బిల్ పాస్ అయినా కూడా. సో ఈ టర్మ్లో జమిలీ ఉండదంటారు? నేను అనుకోవడం అయితే ఎందుకు అనుకుంటున్నానంటే, ముందు సెన్సస్ అవ్వాలి, దాని తర్వాత డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అవ్వాలి, దాని తర్వాత రిజర్వేషన్స్ కూడా, ఉమెన్ రిజర్వేషన్స్ కూడా మనకు ఉంది, ఈ సెన్సస్ కోసమే ఆగి ఉంది కదా. ఇవన్నీ అవుతుండగా సడన్ గా ఎహెడ్ తీసుకొచ్చి ఎవరికి ఏమీ పెద్దగా లాభ నష్టాలు అనేది పెద్దగా ఉండకపోవచ్చు. ఇప్పుడైతే ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం స్థిరంగా ఉంది, మనకు తెలిసిన విషయమే. ఇదేదో కొంచెము అటు ఇటుగా ఉంది, ఎస్పెషల్లీ హర్యానా, మహారాష్ట్ర ఈ ఎన్నికల తర్వాత ఇంకొంచెము స్థిరపడింది, బలపడింది. తర్వాత మీ ఆలోచన మారిందంటారు అయితే? లేదు, అట్లేం లేదండి. ఫస్ట్ నుంచి కూడా నెక్స్ట్ ఎలక్షన్ అనే అనుకునేవాడిని నేను. అందుకనే ఫస్ట్ పాయింటే ఫస్ట్ సెన్సస్ ఆఫ్టర్ 26 అని మెన్షన్ చేసింది దీంట్లోనే. దాన్ని బట్టి నేను ఎప్పుడు అనుకునేవాడిని 26 తర్వాత జరిగే సెన్సస్ అంటే 27లో జరిగితే, ఇక 29 మార్చిలో ఎలాగోనే ఎలక్షన్స్ ఉంటే ఈ మధ్యలోనే ఏమి తొందరపడి ఏది చేస్తారు అని అయితే నాకు అనిపించలేదు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, ఇప్పుడు 27లో ఫర్ ఎగ్జాంపుల్, 28లో ఎర్లీ 28 అనుకుందాం, లేట్ 27 అనుకుందాం, దాదాపు ఒక 20 రాష్ట్రాల ఎలక్షన్స్ అప్పుడు ఉన్నాయి. కాబట్టి మనం సింక్రనైజ్ చేయడానికి యూనియన్ ఎలక్షన్స్ ని కూడా, ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ ని కూడా ఒక సంవత్సరం ముందుకు తీసుకురావడం వల్ల డిస్రప్షన్ తక్కువ ఉంటది కదా అని అనుకున్నప్పుడు నిజంగానే అదే అనుకునేవాళ్ళం. అలా కూడా లేదు కదా, అట్లా కూడా లేదండి, స్కాటర్డే ఉన్నాయి. ఇప్పుడు మన కర్ణాటక తర్వాత 4 రాష్ట్రాలు, తెలంగాణ, దాని తర్వాత మెయిన్ ఎలక్షన్స్ అయ్యాయి, దాని తర్వాత ఇప్పుడు ఈ 4 రాష్ట్రాలు అయ్యాయి, రేపు ఢిల్లీ ఉంది, దాని తర్వాత బీహార్, ఇట్లా ప్రతి సంవత్సరము ప్రతి 6 నెలలకి ఏదో ఒక ఎలక్షన్ ఉండబట్టి నేను ఒక పాయింట్ అంటే ఏదైనా కన్వీనియన్స్ మ్యాటర్ కూడా 28లోకో 27లోకో, కానీ ఇవన్నీ మనము ప్రెడిక్ట్ చేయలేనివి. అది అసలు ఈవెన్ ఇప్పుడు ఆ బిల్లు ఢిల్లీలో ఆలోచన అంటే అదొక్కటే అని కాదండి. ఇప్పుడు అది 100% ఆబ్వియస్లీ, ఎందుకంటే కొన్ని ఏ మూమెంట్ లో తీసుకొస్తాము, దాని ప్రీ రిక్విజిట్స్ అన్ని ఉన్నాయి, మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. కాకపోతే నేను ఉన్న కండిషన్స్ అన్ని చూస్తూ ఉంటే నేను అనుకోవడం అయితే అది 29 ఎలక్షన్స్కే. అంతకైతే ఏదన్నా మరీ సమ్మర్లో పెట్టకూడదు అని చెప్పి కాస్త ఒక 2 నెలలు ముందు చేస్తారేమో నాకు తెలియదు. కానీ అంటే నేను ఏమంటున్నానంటే, ఫర్ ఎవర్ మనం ఒకటే 5 year పీరియడ్ అంటున్నాము, స్టాటిక్ అంటున్నాము, మధ్యలో ఏదైనా కూలిపోయినా కానీ మిగిలిన టర్మ్కే బైపోల్ లాగా మిగిలిన టర్మ్కే గవర్నమెంట్ ఉంటుంది అంటున్నాము. అంటే ఇప్పుడు డిసైడ్ చేసిన డేట్, ఒకవేళ ఈ జమిలీ అయితే ఇప్పుడు డిసైడ్ చేసిన డేట్ ఇక ప్రతి 5 సంవత్సరాలు అదే ఉంటుంది. కాబట్టి మిడ్ సమ్మర్లో అనేది కాకుండా వేడిగా ఉండే టైంలో ఇక ప్రతిసారి అప్పుడే అని కాకుండా ఏమన్నా అడ్జస్ట్ చేస్తే ఒక 2-3 months ఫిబ్రవరి, ఇట్లాంటివి ఎగ్జామ్స్, ఇట్లాంటివన్నీ అన్ని కన్వీనియన్సెస్ కోసము కొన్ని మంత్స్ చేంజ్ అవ్వచ్చు, కానీ చెప్పలేమండి. తులసిరెడ్డి గారు, ఏంటి ఈ రెండు కీలకంగా, సరే మిగతా మీరు అడిగే వాళ్ళు చర్చకి పెడతారో లేదో తెలియదు, కానీ వాళ్ళు కోరుకున్నది అయితే ఇవి రెండు, వక్ఫ్ సవరణ చట్టం, దాని మీద ఏమో దానిలో ప్రతిపక్ష సభ్యులు అయితే ఇంకా టైం కావాలని అడుగుతున్నారని వార్త. 29కి వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, ఈ 29కి. దాంతోపాటుగా జమిలిది కిషోర్ గారి ఆలోచన ఒకలాగా ఉంది, కానీ మరి ఢిల్లీలో ఆలోచన ఎలా ఉందో మనకు తెలియదు. వార్తలు అయితే వస్తూ ఉన్నాయి, దేశం అంతా జమిలీ వచ్చేస్తుంది. ఏపీలో అయితే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేస్తున్నారు జమిలీ వచ్చేస్తుంది, ఈ ప్రభుత్వం 2 ఏళ్ళే అని. ఏంటి, ఎలా ఉంది, ఏం జరగచ్చు తులసిరెడ్డి గారు?
జమిలీ వరకు మొదటి నుండి కూడా ఇది జరగదని నా అభిప్రాయం వచ్చేసి. మొదటి నుండి కూడా అది రాజ్యాంగ సభ రావాలన్నా గానీ లోక్సభలో రాజ్యసభలో మెజారిటీ రాదు కాబట్టి అది 2/3 అసాధ్యము, అనవసరము. తర్వాత ఏం అవసరం ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ గారికి పర్సనల్ గా కానీ పార్టీ కానీ ఏం అవసరం 2029 వరకు జల్సాగా వచ్చేసి వాళ్ళకు ఎలా పూర్తి మెజారిటీ రాకుండా కానీ మిత్రపక్షాలతో ఉంది కాబట్టి ఏం అవసరం వచ్చేసి వాళ్ళకు ముందుకు జరపాల్సిన వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయో వాళ్ళ ఎజెండా ఏముందో ఎందుకు చెప్తారు ఇది ఫైనల్ గా అది మెటీరియలైజ్ కాదు. వాళ్ళకి ఏముంది దానివల్ల వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏముంది? వాళ్ళంతా వాళ్ళు వచ్చేసి ఎత్తుము పోసుకోవాల్సిన అవసరం ఏముంది? ముందుకు జరిపి వాళ్ళకి హాయిగా 2029 వరకు పరిపాలన చేసడానికి అవకాశం వచ్చినప్పుడు ఎందుకు ముందుగా సార్? ఇది సాధారణ పొలిటీషియన్స్ ఆలోచన. ఎన్టీఆర్ గారి దెబ్బ తర్వాత అందరి ఆలోచనలు ఈ లైన్కి వచ్చినాయి. అబ్బాయి మనం అసెంబ్లీ రద్దు చేస్తే ఎమ్మెల్యేలు ఎవరు మనం పక్కొండరు, ఇవన్నీ అర్థమైనాయి. కానీ అక్కడ ఉన్నది బీజేపీ, నరేంద్ర మోడీ గారు. వాళ్ళ ఆలోచనలు కొంచెం భిన్నంగానే ఉంటాయి కదా. భిన్నంగా ఉంటే దానికి వాళ్ళకు అడ్వాంటేజ్ గా ఉంటే భిన్నంగా ఏం అడ్వాంటేజ్ దీంట్లో ఉన్నదాన్ని పోగొట్టుకోవాలా? వారు చెప్పినట్టు ఒక 2029లో పెట్టచ్చు అంతవరకు. కానీ ఏ ముందుగా వచ్చేసి ఏం అవసరం వచ్చేసి అడ్వాంటేజ్ ఏముంది వాళ్ళకు? కాబట్టి నాకు తెలిసి జమిలీ ఎన్నికలు 2029 ఉంటే ఉంటాయి, లేకపోతే అది కూడా ఉండవు నా అభిప్రాయం. తర్వాత ఇంకా వక్ఫ్ మాత్రము డెఫినెట్ గా పెడతారనుకుంటున్నాను. అది వచ్చేసి మరి దీంట్లో ఇక్కడ మిత్రపక్షాలు మెయిన్ గా టీడీపీని, జేడీయూను వీళ్ళని కన్విన్స్ చేసడానికి ప్రయత్నం చేస్తారు. మరి వీళ్ళు కొంత మరి ఆలోచిస్తా ఉన్నారు కానీ ఫైనల్ గా వచ్చేసి కాదనలేని పరిస్థితి వస్తుందేమో. కాబట్టి కొంత సమస్య వచ్చేసి వక్ఫ్ సవరణ బిల్లుతో కొంత సమస్య వస్తుంది. మిగతా అన్ని నాకు తెలిసి చర్చకు పెట్టచ్చు. కానీ కొన్ని నిజంగా సార్ మనం చూస్తే ఒకేసారి చాలా కీలకమైన బిల్లులు, రైల్వేస్ సవరణ చట్టం, పోర్టుల సవరణ చట్టం, కోస్టల్ సముద్ర రవాణాకి, జల రవాణాకి సంబంధించిన సవరణ చట్టం, ఏదో మౌలిక రంగానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన బిల్లులు ఉన్నాయి. మరి ఆ బిల్లులు వస్తే కానీ ఏంటో మనకు తెలీదు. దానిలో ఏమి మతలబులు ఉన్నాయో మౌలిక రంగాలకు సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన బిల్స్ ఉన్నాయి. ఒకసారి పాపారావు గారు ఏంటి దీనిలో పార్లమెంట్లో ఇప్పుడు ఈ జమిలీ కానీ లేకపోతే వక్ఫ్ బోర్డు కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కీలకమైన బిల్స్ మీద ఏం చర్చ జరగచ్చు? పాపారావు గారు మీట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. లేదు మీట్లో లేదు, మాట్లాడండి చెప్పండి. చర్చ అది ఎంత జరుగుద్ది అనేది నాకు సందేహమే. చర్చ అంటే వాళ్ళు ఇతరత్రా చర్చలు నడిచినట్టు నడుస్తాయి కానీ అనవసరమైన విషయాలు అనవసరం ఏంటంటే ఇందా మాట్లాడుకున్న అనవసరం అంటే ప్రధానమైన విషయాలు కాకుండా పక్క విషయాల మీద చర్చలు నడుస్తాయి తప్పితే ప్రధానమైనటువంటి ఆర్థిక అంశాల మీద పార్లమెంట్ లో అసలు బీజేపీ చర్చ రాని ఉంటుంది. అసలు చర్చలే ఉండవు. వాళ్ళు బిల్లులు పాస్ చేసి వీళ్ళు వాకౌట్ చేస్తారు, ఆ తర్వాత వాళ్ళు బిల్లు పాస్ చేసుకుంటారు, ఏదో అయిపోతుంది. ఇదే జరుగుతుంది కాబట్టి నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్లులో, లేకపోతే మనం అనుకున్నటువంటి రైల్వే సవరణ బిల్లు, లేకపోతే ఇంకొక పోర్టుల వీటి మీద ఏమీ జరగదు. దే వాంట్ ఏ కేక్ వాక్. అసలు ఎవరు దాని మీద ఏమి ఉండదు. కాబట్టి ఏంటంటే ఆ బిల్లు పాస్ అవుతాయి, వాళ్ళు పాస్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక్క హెసిటేషన్ ఉంటే పాస్ అయిపోవచ్చు. జనాల నుంచి వ్యతిరేకత ఎట్లా వస్తుంది అనేది కూడా చూసుకుంటారు కొంత. కాకపోతే ఇప్పుడు అలా ఎలక్షన్లు ఇంకా తొందరగా ముంచుకొచ్చి వక్ఫ్ సవరణ చట్టం బిల్లు వచ్చే అవకాశం ఉందా? మిత్రపక్షాలు జేడీయూ, ఏపీ రెండు చోట్ల కూడా టీడీపీకి కూడా కీలకమైన బిల్లు అది. మైనార్టీలు చాలా కీలకం వాళ్ళకి. మరి ఏ రకంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఇన్ ఆర్డర్ టు సే మెజారిటీ హిందువుల్లో కూడా బీజేపీ పట్ల వ్యతిరేకత బిల్డప్ అయింది సార్ చాలా. కాబట్టి ఇప్పుడు ఆ బిల్లు గనక ఒక బిల్లు తీసుకుంటే గనక సరే దానిలో మంచి చెడు కాసేపు పక్కన పెడితే అది టేకప్ చేస్తే కొంత కన్సల్టేషన్ ఉంటుంది బీజేపీకి. దానికోసం ఆ బిల్లును వాళ్ళు చేసుకునే అవకాశాలు ఉంటాయి. దాని మీద ఇక సరే ఇక చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు చర్చతో నిమిత్తం లేకుండానే పనులు అయిపోతాయి సార్. ఇప్పుడు చర్చ ఏదైనా చేయొచ్చు, మీరు ఎస్ అనొచ్చు, నువ్వు అనొచ్చు, ఎంత పెద్ద హ్యూ అండ్ క్రై అయినా రైట్ చేయొచ్చు. మన వాయిస్లు పెద్దయి, మనందరి జనరల్ గా ప్రోగ్రెసివ్ అనేమో అభ్యుదయవాదం ఎక్కువతో మనం చదువుతాము, మన వాయిస్ పెద్దది. దీంతో జనానికి అక్కడ పార్లమెంట్ లో కొంత వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు అంటే ఈ చర్చలు ఇక్కడ ఈ పక్కనే. ఎందుకంటే మనం ఈ చర్చ చేసిన వీడియో యూట్యూబ్ లో పెడితే, ఓ సినిమా గురించి చర్చ చేసిన వీడియో పెడితే అది లక్షలు వెళ్ళుద్ది, 10 మంది కాదండి, కాదు నిజం కదా అది. అందుకని వాళ్ళకి ఏం పోయింది? ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నా ఇక్కడ కంట సోషల్ చెప్తున్నా, నిజమే అది జరుగుతుంది. అదే కదా లక్షలు ఎనివి ఎవరికి న్యూస్ వస్తున్నాయి సార్? లక్షలు ఎవరికి తప్పు కాదు అది. మనం కష్టపడుతున్నాం, చదువుతున్నాం, పనిచేస్తున్నాం, గుర్తించే రోజు వస్తుంది, దీన్ని తీసుకునే రోజు వస్తుంది జనాలు. కానీ ఇప్పటికైతే జనాలు తీసుకునే అంత స్థితి ఇంకా రాలా. అంత ఓపిక
తీరిక విశ్లేషించేటువంటి లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సార్. ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఒక కార్పొరేట్ సీఈఓ అన్నాడు, జనాలకి బేసిక్ నీడ్స్ తాలూకు ఇబ్బంది లేదు, ఫుడ్, క్లోతింగ్ అండ్ షెల్టర్ నడిచిపోతుంది, ఆ పైన కేబుల్ టీవీ, డిష్ టీవీ ఇచ్చాం కదా, ఇంకేం కావాలి కళ్ళగంటున్నారు. అదే ఇవాళ ఎక్కడో పేపర్లో చూశాను, ఒక సినిమా టైటిల్ రోటీ కపడా మకానేమో అప్పుడు చాలా పెద్ద నినాదం, ఇప్పుడు రోటీ కపడా రొమాన్స్ ఒక సినిమా రాబోతుంది సార్. రోటీ కపడా రొమాన్స్ సార్, పేర్లు ఏమన్నా ఒక సినిమా యాక్టర్కో ఎవరికో ఏదో డిస్ప్యూట్, దాని గురించి గొడవ, దాని గురించి చర్చ, లక్షలేంటి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఒకసారి పుల్లారావు గారు, ఈ సరే జమిలిది ఏం చేస్తారు? జమిలిది అంత తొందరగా అవ్వకపోవచ్చు, జేపీసీలు వేస్తారా, దాని మీద ఎలా ముందుకెళ్తా అనేది మనకు తెలియదు. ఎందుకంటే రామ్నాథ్ కోవింద్ గారి నివేదిక వచ్చేసింది ఆల్రెడీ. ఇది ఒక అంశం, అందుకంటే ఇక్కడ పెట్టే ఉద్దేశం లేకపోతే అంత అర్జెంటుగా ఆగమేఘాల మీద నివేదిక రెడీ చేసుకోరు. దాంతోపాటు ఈ వక్ఫ్ సవరణ చట్టం కాంట్రవర్సీగానే ఉంది. ముఖ్యంగా యూపీలో భారీగా దాదాపు 30% ఆస్తులు వక్ఫ్ కింద ఉన్నాయి అంటా ఉన్నారు. దాని మీద చాలా పెద్ద ప్రచారం కూడా ఏమంటారు, ఈ ఎకో సిస్టంలో చాలా భారీ ప్రచారం జరుగుతుంది, మొత్తం దోచేసుకున్నారు వాళ్ళని, ఒక అధికారిక ఎకో సిస్టంలో, సోషల్ మీడియా అనండి, మరొకటి అనండి. ఏంటి వీటి మీద ఏమన్నా రేపు పార్లమెంట్లో చర్చలు జరుగుతాయి? ఫ్రెండ్స్ మాట్లాడేది విన్నా ఏమవుతుందంటే, ఇప్పుడు చిన్న డెవలప్మెంట్ నిన్న నవ్వింది కదా, మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ పెద్ద వ్యక్తి స్కోర్ వచ్చేసింది. 9 ఎంపీలు ఉద్ధవ్ ఠాకరేతో ఉన్నారు, ఆరుగురు వెళ్ళిపోతారని చెప్పను, దే విల్ బి రెడీ టు గో ఎంపీలు. శరద్ పవార్ కూడా ఎనమండుకొని పెట్టి ఉంటారు. ఇంకా వాళ్ళకి 5 సంవత్సరాలు, ఎందుకంటే వాళ్ళు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, కొత్తగా తీసుకొచ్చిన వాళ్ళు కాదు, పార్టీ మనుషులు కాదు. వాళ్ళు ఇంకా అక్కడ ఉండి 5 సంవత్సరాలు మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ బాట విందు, 5 సంవత్సరాలు మోడీ విందు, ఇంకేంటి చేసేది? తర్వాత శరద్ పవార్ 85, ఉద్ధవ్ ఠాకరే పరిస్థితి బాగోలేదు. సో అక్కడి నుంచి బలం వస్తారు, 10 మందో 15 మందో ఎంపీలు కలుస్తారు. తర్వాత మోడీ మహారాష్ట్ర ఓడిపోయేదంటే ఇక్కడ ఆయన allies కొద్దిగా మసల్ టీషర్ట్స్ వేసుకుని గెలిసే మాట్లాడకుండా ఉన్నారు. మహారాష్ట్ర పెద్ద ఇంపాక్ట్ సైకలాజికల్. అంటే ఎవరు గెలిపించారంటే నాకు పోరెడ్డి గారికి తగు వస్తుంది, అక్కడ ఎవరు గెలిపించారంటే ఐ డోంట్ వాంట్ టు ప్రైజ్ ఏక్నాథ్ షిందే, ఆయన్నే నేను పొగుడుతాను. మీరు మొన్న కూడా డిబేట్ లో చెప్పారు, అది మనం ఎలా నెక్స్ట్ తీసుకుంటున్నాం ఇప్పుడు డిబేట్ లో. అదే సో వకఫ్ బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తే లెక్కలు వేసుకునే చేస్తారు, అది ఊరుగానే చేశారు, లెక్కలు వేసుకుని చేస్తారు. రెండోది ఏంటంటే అందరూ అన్నట్టుగా ఈ జమిలి ఎలక్షన్ మహారాష్ట్ర గెలిచారు, ఇంకో 2 సంవత్సరాల్లో ఉత్తరప్రదేశ్ వస్తుంది, నీ మానుకుని పొలిటికల్ గా అలైన్మెంట్ చేయాలి. ఏది ఈ జమిలి బిల్లు పొలిటికల్ క్యాలెండర్, ఎలక్షన్ క్యాలెండర్ అలైన్మెంట్ చేయడానికి పట్టాల నుంచి పట్టాలు ట్రైన్ దూకదు కదా, కొంత సమయం పడుతుంది కదా పట్టాలు మారేటప్పటికి. 1 కిలోమీటర్ మొదల నుంచే ప్లాన్ చేస్తారు కదా పట్టాలు మార్చడానికి, ట్రైన్ మార్చడానికి. అలైన్మెంట్ కి 1 year పడుతుంది. తప్పకుండా 28 డిసెంబర్లో అన్ని రాష్ట్రాలు రావక్కర్లేదంటారు, కొన్ని రాష్ట్రాలు వస్తాయి, ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఏదో పెడతారు. తర్వాత వచ్చిన మంచి సజెషన్ కూడా 2.5 years కి స్టేట్ ఎలక్షన్స్ పెడతా అన్నారు. సో అది బాగా ఆలోచించేస్తారు, దూకుడిగా చేయరు. అది వక్ఫ్ కూడా నేను చెప్పినట్టుగా నంబర్లు లెక్కేసుకుంటాం. వక్ఫ్ దానికి సంబంధించి ఇప్పుడు ఈ కొత్తగా నిన్న మోడీ గారు కూడా మాట్లాడారు, ఈ ఏక్ హై తో సేఫ్ హై నినాదం ఆయన చెప్పడం ఒక యాంగిల్లో చెప్తున్నారు, కింద ప్రచారం 80-20 పద్ధతిలో జరుగుతూ ఉంది. ఈ కన్సాలిడేషన్ ఇప్పుడు మహారాష్ట్రలో వాళ్ళు అనుకుంటుంది అదే కదా, ప్రాంతాలకు అతీతంగా ఆర్ఎస్ఎస్ ప్రచారం. అది కొద్దిగా 1 second లో చెప్తా, అది కాదు. నేను మహారాష్ట్రలో చాలా మందిని అడిగాను, మమ్మల్ని కూడా అడుగుతున్నా, వాళ్ళు అంటే వెరీ ఇన్సులర్ పీపుల్, బయటకు వచ్చి కలిసి. మీకు ఎంతమంది తెలుసు మహారాష్ట్రలో? చాలా మంది హైదరాబాద్ వాళ్ళు అడిగితే నాకు ఎవరు తెలియదు అన్నారు. అందరు ప్రొఫెషనల్స్ లక్షల మంది ఉన్నారు హైదరాబాద్ లో, అదిగా మన తెలంగాణలో. కానీ మీకు వాళ్ళు వేరే మనుషులు, వేరే ఆలోచన, ఇన్సులర్ మనుషులు, వాళ్ళు మామూలుగా ఆలోచిస్తున్నట్టుగా ఆలోచించుకోలేదు. కొన్ని ఆలోచనలు వచ్చినాయి, ఫినిష్ చేశారు. అదేదో మోడీ గారు ఎక్కువ అది కాదు, వాళ్ళ ఆలోచన మర్యాద చేయాలి. పార్లమెంట్ ఎలక్షన్ టైంలో ఒకలాగా చేశారు, వాళ్ళు వేరేలాగా చేశారు. అవన్నీ వాళ్ళు సెటిల్డ్ గా బాగా ఆలోచించి. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు నేను అనేది మీరు చెప్పింది కింద కారణాలు ఏమైనా ఉండొచ్చు, లాడ్లీ బెహాన్ పనిచేసి ఉండొచ్చు, లేకపోతే షిండే గారి పరిపాలన పనిచేసి ఉండొచ్చు, డెవలప్మెంట్ పనిచేసి ఉండొచ్చు, ఇవన్నీ కాదు. కానీ ఈ నినాదం
ఇక బటేంగేతో కటేంగే నినాదం ఇచ్చిన తర్వాత కొంత కాంట్రవర్సీ అది అంత ఇంపాక్ట్ లేదు అని నేను చెప్తాను. అందరూ ఇంపాక్ట్ ఉన్నారు అంటారు. ఎవరో శరద్ పవార్ గారు అన్నారు. ఎందుకంటే ఆయన ఫెయిలియర్ కరప్షన్, ఆయన ఫెయిలియర్ దాచుకోవటానికి కూడా ఒక మంచి ఎక్స్క్యూజ్ కదా. నేను అంత అదొక ఇష్యూ, అదొక ఇష్యూ. దాని మీద వెళ్ళిపోయి కొత్తగా వచ్చినారు కదా, అదొక ఇష్యూ. ఏక్నాథ్ షిండే ఒక ఇష్యూ. రెండో ఇష్యూ ఏదో మాకు వీళ్ళేంటి చేసిన గొడవ ఏంటి, ఉద్ధవ్ ఠాకరే అండ్ శరద్ పవార్ మా పార్టీలు మమ్మల్ని అన్యాయం చేశారు. వీళ్ళకి అన్యాయం చేస్తే వాళ్ళు పట్టించుకుంటారా? 60 సంవత్సరాలు బట్టి ఉన్న శరద్ పవారు, ఇతను 35 సంవత్సరాలు బట్టి ఒక ప్రిన్స్ ఇన్ వెయిటింగ్, అది పట్టించుకోలేదు. అందువల్ల చాలా కారణాలు ఉన్నాయి. ఒకే రీజన్ అంటే నేను ఒప్పుకోను. ఓకే, రైట్. తర్వాత కిషోర్ గారు, ఇంకొక కీలకమైన అంశం, మనం రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీకి గడువు ముగిసిపోతాం. సరే, ఎన్నికల సంఘం అంత పీక మీద కత్తి పెట్టినట్టు 3 రోజుల ముందుకు ఎందుకు పెట్టారు, అదొక చర్చ. అది దానికి సరే సమాధానం ఎన్నికల సంఘం అటానమస్ పవర్స్ వాళ్ళు ఏమైనా చేయొచ్చు అనుకోవచ్చు. వాస్తవంగా కాస్త ముందు పెడతారు. 3 రోజుల్లో సమయం ముగిసిపోతున్న టైంకి కౌంటింగ్ అయింది. సరే, ఇప్పుడు దానివల్ల పెద్ద ఇదేదో ఒక గందరగోళం హంగ్ వస్తే వేరు, వన్ సైడ్ అడిగే రిజల్ట్ అయినా కూడా ఇప్పటిదాకా అసలు ఎవరు ముఖ్యమంత్రి అన్నది తేల్లా. ఏం జరుగుతుంది? ఎన్నికల సంఘము ఇప్పుడు అన్ని కూటములే ఉన్నాయి. ఈసారి మరి బీజేపీ వాళ్ళని ఇరకాటంలో పెట్టాలని లాస్ట్ వరకు లాగారేమో. ముఖ్యమంత్రి ఎవరు సెలెక్ట్ చేస్తారు మీద మీరే చెప్పాలి. అలా ఉంటే ప్రజలు చూస్తున్నారు కదా. అయితే అదే అండి, ఇక రేపటికల్లా ఇక ఇంకొక 24 గంటలు ఆగితే మొత్తం తెలుస్తుంది. అయితే ఒక్క విషయము, ఇప్పుడు ఆబ్వియస్లీ ది నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎవరు అవుతారండి చీఫ్ మినిస్టర్ ఏంటి అని. సో ఒక్క విషయం అండి, షిండే గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని ఇక్కడ మన ప్యానెల్లో ఉన్నవారు ఎవరన్నా అనుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అనుకోలేదు. కొండ బద్దలు కొట్టినట్టు పుల్లారావు గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు, అవి తీరాలి లేకపోతే తిరుగుబాటు వస్తుంది. షిండే గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అవుతారని ప్రిడిక్ట్ చేసిన వాళ్ళు నేను అనుకోవడం అయితే లేదనుకోండి. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ అది సెట్ అవుతుంది అని అనుకున్నారు. ఫడ్నవీస్ గారు అంతకుముందు ముఖ్యమంత్రి. రెండో విషయం, ఫడ్నవీస్ గారు ఉప ముఖ్యమంత్రిగా చేస్తారు అన్నది కూడా ఊహించని విషయం. భజన్ లాల్ శర్మ గారు రాజస్థాన్ లో వారు ముఖ్యమంత్రి అవుతారని ఎవరూ ఊహించని. మీరు మధ్యప్రదేశ్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, ఒడిశాలో కానీ ఎవరు ఊహించని పరిణామాలు. సో నేనేమంటున్నాను అంటే, భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటారు అన్నది అఫ్ కోర్స్ డిస్కషన్స్ అవుతాయి, పార్ట్నర్స్తో అవుతాయి, మొత్తం మీద డెసిషన్ సఖ్యతతో అవుతుంది. డెసిషన్ కూడా ఎట్లా ఉంటుంది అని అంటే మ్యాక్సిమం బెనిఫిట్ ఫర్ ది ఎంటైర్ కోalition వచ్చేటట్లుగా ఉంటుంది. అంటే వాళ్ళ నెక్స్ట్ టైం మళ్ళీ ఓట్ల దగ్గరికి వెళ్ళేటప్పటికి మ్యాక్సిమం బెనిఫిట్ అంటే నేను అనేది వేరే విధంగా కాదు, ప్రజల దగ్గర నుంచి మద్దతు విషయంలో మనకి ఇంకొంచెం సపోర్ట్ గార్నర్ చేసే విధంగానే నేనైతే ప్రిడిక్ట్ చేయలేను. జరిగింది అలాగే జరిగినాయి పరిణామాలు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఫడ్నవీస్ ఒక టాల్ పర్సనాలిటీ, ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చాడు. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా కూడా ఈ 2.5 సంవత్సరాలు ఎక్కడ ఇబ్బంది రాకుండా మీ పార్టీ పరంగా అద్భుతంగా పనిచేశాడు. బీజేపీ పరంగా అతని నాయకత్వం ఇన్ని సీట్లు వచ్చినాయి. నంబర్ 1. నంబర్ 2, ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఈ 2.5 సంవత్సరాల్లో అంతే అద్భుతంగా ఎదిగి కూటమికి ఇంత గొప్ప ఆయన నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ. మీరిప్పుడు ఒకవేళ ఎవరు ఊహించని వ్యక్తులు వస్తారంటే, ఇప్పుడు మీరు చెప్పిన రాష్ట్ర ఎవరు ఊహించని వ్యక్తులు అని కాదండి నేను అన్నది ఏంటంటే, ఉచ్చారు చేయబట్టి నేను అనేది ఏంటంటే వీరవుతారు వారవుతారు అని చెప్పి మనం ప్రిడిక్ట్ చేయలేని పరిస్థితి. కాకపోతే ఇప్పుడు షిండే గారు కారంటున్నారా అని అంటే నేను అనట్లేదు, ఫడ్నవీస్ గారు కాకపోవచ్చు అంటున్నారా నేను అనట్లేదు. ఏది జరిగినా కానీ, షిండే గారే అయినా, ఫడ్నవీస్ గారే అయినా, ఇంకొకరు వేరే వారే అయినా కానీ, ఎవరైనా కానీ అందరూ సఖ్యతతో మొత్తం యునానిమస్ గా డెసిషన్ తీసుకుని ముందుకు వస్తారు. ఆ వచ్చినప్పుడు మాత్రం అందరి సపోర్ట్ పోయినసారి లాగానే అది షాకింగ్ ఏంటంటే మన భారతీయ రాజకీయాల్లో ఇక మిగిలినవన్నీ ఒక అడ్జస్ట్మెంట్ ఇదంతా మాట్లాడొచ్చు. కానీ ఫడ్నవీస్ గారు పోయినసారి మీరు చూశారు కదా, దాట్ ఈస్ ది డిఫరెన్స్ అండి. బీజేపీలో కొన్ని విషయాలు అన్నింటిలో అని అనట్లేదు నేను, అంతటా కూడా అట్లాగే అవుతుంది అని కూడా నేను అనట్లేదు, ఒక్కో దగ్గర వస్తుంది కానీ, బట్ దాట్ ఈస్ ది డిఫరెన్స్ అనేది. తప్పనిసరిగా ఈ రోజు కూడా ఫడ్నవీస్ గారే కావచ్చు, లేకపోతే వీరే కావచ్చు, షిండే గారే కంటిన్యూ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, బట్ అందరూ కలిసి యునానిమస్ డెసిషన్ ముందుకు వస్తారు. తులసిరెడ్డి గారు ఏంటి ఇప్పుడు గతంలో
ఇటు జరిగింది ఇప్పుడు అటు జరగబోతుందా, అక్కడ అవకాశం లేదని ఇటు వచ్చారు ఆయన ఉద్ధవ్ ఠాక్రే. వచ్చిన తర్వాత కొంతకాలం నడిచింది, మళ్ళా షిండే గారు అటు వెళ్ళిపోయారు, ఆయన ప్రభుత్వం. ఇప్పుడు ఆయనకి టిట్ ఫర్ టాట్ అనుకోవాలా, లేకపోతే ఏం జరగబోతుంది? చాలా బీజేపీలో ఎక్కువ సమయం కూడా పట్టదు వాస్తవంగా ఇంత మెజార్టీ వచ్చినప్పుడు. కానీ రేపు లాస్ట్ డే, ఇవాళ కూడా ఇంకా చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు. ఇప్పటికి ఏది నిర్ణయం రాలేదు. ఫడ్నవీస్ ఏం చేస్తే ఒక సమస్య, షిండే ఏం చేస్తే ఒక సమస్య. మధ్యలో అజిత్ పవార్ గారి శ్రీమతి గారు, అజిత్ పవార్ గారే ముఖ్యమంత్రి కావాలని ఆవిడ కోరారు. 3 పార్టీల కూటమి ఏ రకంగా ఉండబోతుంది, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఇక్కడ 2 అంశాలు. ఒకటి, రాత్రికి కానీ రేపు కానీ ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారనేది అభిప్రాయం. ఓకే, అంటే రేపు లాస్ట్ డేట్ కాబట్టి వాళ్ళకి పెద్దది వచ్చేసి కాంప్లికేటెడ్ ఇష్యూ ఏం కాదు. అనుకునే డెసిషన్ తీసుకుంటే అయిపోతుంది, ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి రాత్రికి కానీ రేపు కానీ డెసిషన్ తీసుకుంటారు అనిపిస్తుంది. రెండవది వచ్చేసి నా అభిప్రాయం ప్రకారంగా ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి సీఎం అవుతారని నా అభిప్రాయం. ఖచ్చితంగా దానికోసమే కొంత డిలే చేస్తున్నారు. షిండేకి ఇచ్చేటి కంటే ఇవాళ అనౌన్స్ చేసిండే వాళ్ళు. షిండేకు ఇవ్వదలుచుకోలేదు కాబట్టి కొంత ఖచ్చితంగా వచ్చేసి ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 145, బీజేపీకి సొంతంగానే 132 వచ్చినాయి. ఒక 18 షార్టేజ్ ఉండేది కాబట్టి షిండేకి వచ్చింది 57, అజిత్ పవార్ కి వచ్చింది 41. అది చాలా దూరంలో ఉంది కాబట్టి డెఫినెట్ గా 145కు 132కు 18 తేడా కాబట్టి ఇంకా మిగతా కొందరు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అజిత్ పవార్ నేచురల్ గా వచ్చేసి ఆ మూమెంట్ కి వచ్చినప్పుడు అజిత్ పవార్ వచ్చేసి బీజేపీకి చేస్తా ఉంటాడు కాబట్టి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఆ యొక్క ఒపీనియన్ అజిత్ పవార్ నుండి వచ్చేదానికోసం కొంచెము చేస్తాం అనుకుంటున్నా 132 కావాలి కదా. అసలు ఇది కాకుండా ఇంకొక వార్త కూడా వినపడుతుంది. ఇప్పుడు ఈ గ్రూపులోంచి కూడా లాగే ప్రయత్నం, మీ దగ్గర ఒక శరద్ పవార్ గారి దగ్గర ఒక 10 మంది, మీ దగ్గర ఒక 16 మంది, వాళ్ళ దగ్గర కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా పోతారేమో అని ఒక చర్చ నడుస్తోంది. ఆ వార్త ఎక్కడ చదివారు? అంత అవసరం కూడా ఉండదు. అంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరి మీద డిపెండ్ కావాల్సిన పరిస్థితి. విడిగా ఇండిపెండెంట్లు అంతమంది లేరు సార్, నాకు తెలిసి 3 ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి ఇంకొక 10 మందో ఎంతమందో కావాలి సింపుల్ మెజార్టీకి. ఖచ్చితంగా ఈ ఇద్దరిలో ఒకళ్ళ మెజార్టీ ఉన్నా ప్రభుత్వం ఫామ్ చేయగలుగుతారు బీజేపీ, ఇద్దరు మద్దతు అయితే ఇస్తారు. కానీ ఏకనాథ్ షిండే మొన్న ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో ఒరిజినల్ మరాఠీగా పేరుండింది, అద్భుతంగా చేశాడు, ఇవన్నీ నడిచినాయి. పథకాలు కూడా ఆయన క్రమంలో పెట్టింది. ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు 2-3 సార్లు, మా దగ్గర ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళకే ముఖ్యమంత్రి అవ్వాలన్న నియమం ఏమీ లేదు అని కూడా మాట్లాడారు, బహిరంగంగానే మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఎలా ఉండొచ్చు? నేను ఆయన నాయకత్వం అయితే ఆయనకు సీట్లు, మెజారిటీ సీట్లు ఆయన తీసుకోవాలి కదా. సీట్లు కానీ ఎన్నో డిఫరెన్స్ ఉంది కాబట్టి అది ఏ గురించి అనుకుంటారు కానీ ముఖ్యమంత్రి కాబట్టి అంతే తప్ప అక్కడ సగం సీట్ల కంటే ఎక్కువ బీజేపీ తీసుకునేది అనేది వెళ్ళిపోయింది వచ్చేసి. కాబట్టి నేను ఏదో ఆయన నాయకత్వంలో పోయిందని అనుకోవడం లేదు. ఖచ్చితంగా నాకు తెలిసి బీజేపీ క్యాండిడేటే ఉంటారు. దాంట్లో ఈయన ఫడ్నవీస్ కాకపోకుండా వేరే వాళ్ళు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రయోగాలు వచ్చేసి బీజేపీ తరచుగా చేస్తా ఉంటది కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ప్రయోగాలు చేస్తానికి కావాల్సినంత కంఫర్ట్ ఉంది ఇప్పుడు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈవెన్ ఫడ్నవీస్ కూడా ఉండకపోవచ్చు నా అభిప్రాయం. బీజేపీ క్యాండిడేటే ఉంటాడు. అనూహ్యంగా వచ్చేసి వీళ్ళు 3 కాకుండా బీజేపీ క్యాండిడేట్ రంగప్రవేశం చేస్తాడు. అది బహుశా రాత్రి కానీ రేపు కానీ ఆటోమేటిక్ గా హర్షం వ్యక్తం చేస్తారు, అయిపోతుంది. ఒకసారి కావాలంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేయొచ్చు. ఏమన్నాక రొటేషన్ కూడా నాకు తెలిసి ఉండదు, అంత రొటేషన్ అది కూడా పెట్టుకోరు. ఆ కండిషన్స్ అంత అవసరం లేదు. ఎందుకంటే షిండే వద్దనుకున్నా అజిత్ పవార్ వచ్చేసి 41 సీట్లు ఉన్నాయి జస్ట్, కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి వీళ్ళను ఒకవేళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండాలనుకుంటే వీళ్ళని పెడతారు, లేకుంటే వచ్చేసి వేరే అతన్ని బీజేపీ క్యాండిడేట్ ని పెడతారని అభిప్రాయం. ఓకే, పుల్లారావు గారు ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. మీరైతే చాలా కరాఖండిగా షిండేని పెట్టకుండా జరగదు అక్కడ అని చెప్పారు. 2 బీజేపీలో కారణాలు ఏవైనా ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వాళ్ళు మధ్యప్రదేశ్లో ఆయనకి అంటే ఒక టాల్ పర్సనాలిటీస్ లేదు, కొంత ఆర్ఎస్ఎస్తో కింద నుంచి ఇప్పుడు ఇక్కడ కూడా ఫడ్నవీస్కి ఏంటంటే నితిన్ గడ్కరీకి ప్రియ శిష్యుడని, నాగపూర్ మూలాలు, ఆర్ఎస్ఎస్ పెద్ద ఎత్తున మీదేసుకొని ప్రచారం చేసింది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మోడీ గారు ఆర్ఎస్ఎస్ కంటే చాలా పైకి వెళ్ళిపోయారు, ఈజ్ మోర్ దాన్ ఎనీవన్ అన్న పరిస్థితి కూడా ఉంది దేశం. సో ఈ బ్యాక్డ్రాప్లో ఒకవేళ ఫడ్నవీస్ గారిని కాదనుకుంటే ఎందుకు కాదనుకోవచ్చు, షిండే గారిని కాకుండా బీజేపీలో ఇంకొకళ్ళు పెట్టే అవకాశం ఉందా?
హలో, ఇప్పుడు కూడా ఇందాక మాట్లాడిన తులసిరెడ్డి గారు ఫ్రెండ్స్ అందరు విన్నా. ఇప్పుడే ఏదో మెసేజ్ వచ్చింది, కేర్ టేకర్ ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే కంటిన్యూ అవుతాడు. ఓకే, అంటే 25వ తారీఖు డేట్ ఏం పెద్ద బ్యాన్ కాదు, 28కి ఇప్పుడే వచ్చింది. సో అది పెద్ద డేట్ చూసుకోకర్లేదు. రెండోది, నేను ఎప్పుడు ఏమంటున్నానంటే ఆ ఇమేజ్ ఏక్నాథ్ షిండేకి తీసేస్తారా? ఏక్నాథ్ షిండే చేసిన పని చిన్న ఫడ్నవీస్ తక్కువడు కాదు, చాలా గొప్పవాడు, అవన్నీ ఉన్నాయి. ఎంత బ్యాడ్ మెసేజ్ వెళ్తాది. నేను అనుకుంటున్నా బీజేపీ నాయకులు చాలా స్మార్ట్, ఎక్స్ట్రాడినరీ స్మార్ట్ పీపుల్. నరేంద్ర మోడీ గారు అక్కడ ఒక మరాఠా డిస్ప్లేస్ చేస్తారా? ఇప్పుడు మరాఠా సపోర్ట్ పూర్తిగా బీజేపీ అలయన్స్ కి ఇచ్చారు, అజిత్ పవార్ కి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు. చేస్తారా? ఇది నేను నమ్మలేని పని. తప్పవచ్చు. నేను ఇందాక వేరు నిన్న మనం కొంచెం స్ట్రాంగ్ గా అన్నాను, మన బీజేపీ ఫీల్ వేరు. ప్రపంచంలో ఎవరు ఆప్ చేయలేరు అన్నాను, అలాగ అన్నాం. ప్రపంచంలో ఎవరు తప్ప, మోడీ గారు తప్ప ఎవరు ఆప్ చేయలేరు అని చెప్తాను. సో అది ఆప్ చేసే ప్రసక్తి లేదు. అంటే ఇక్కడ ఇవాళ ఆయనకి ఇవ్వకుండా ఫడ్నవీస్ గారు అనే తర్వాత మరాఠా టాల్ లీడర్ లేడు అక్కడ బీజేపీ. అందరూ అదే ప్రశ్నిస్తున్నారు, ఎవరిని ఎంతో పోషించలేదా? రెండు, అది చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్ మహారాష్ట్ర. మీరు అదేదో తెలంగాణ, ఆంధ్ర 5,000, 3,000, తమిళనాడు ఇది ఇచ్చేవా, డబ్బిచ్చేవా, అది కాదు కదా అక్కడ. ఎంత ఎంత ఫైటింగ్, ఎంత ఫిలాసఫీ, ఎంత ఇన్సులారిటీ, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. అందువల్ల నా బెట్ అంటలేదు. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ కామన్ సెన్స్ ఉన్న వ్యక్తులు ఫడ్నవీస్ తీసుకొచ్చారు. ఫడ్నవీస్ ఈగో సాటిస్ఫై చేస్తారు, నిన్నే చేస్తామంటున్నారు, చెప్తున్నారు. బీజేపీ ప్రెసిడెంట్ గా చేయొచ్చు అతన్ని. బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ ఖాళీగా ఉన్నారు, ఎవరు దొరకట్లేదు క్యాండిడేట్. సో నేను ఇప్పుడు కూడా ఏక్నాథ్ షిండే కాదంటాం, 2.5 years అయినా మాకు ఇవ్వండి అన్నారు. అది ఇవ్వకుండా పిసిసి బీజేపీ పొజిషన్ తీసుకున్నదంటే మహారాష్ట్రలో మరణాల నుంచి బ్యాడ్ సెన్స్ వస్తుంది. మరాఠా ఎడ్యుకేషన్ కాదు, జనరల్ గా పబ్లిక్ షాక్ అయిపోతారు. ఇతను చాలా పెరిగాడు, ఏక్నాథ్ షిండే చాలా పెరిగాడు. అది వాడుకుంటారే బీజేపీ, వాడుకుంటారే. ఎందుకంటే ఆ పార్టీలు తగ్గిపోయినాయి కానీ ఇంకా ఉన్నాయి కదా, కాంగ్రెస్ ఉన్నది, వాళ్ళందరూ ఉన్నారు కదా అక్కడ. ఇది సో ఐ స్టిల్ ఫీల్ మంచి చాయిస్ ఏక్నాథ్ షిండే. నితీష్ కుమార్ లాంటి వాళ్ళు బీజేపీకి కావాలి. బీజేపీ చిన్న పార్టీ లేకుండా సాధించలేరు. వాళ్ళకి ఇది ఉపయోగం, వాళ్ళ ఫ్యూచర్ కి మంచిది. మరి ఏం చేస్తారో మనం చూద్దాం. పాపారావు గారు, ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు పుల్లారావు గారు చెప్పిన పాయింట్ కనుక కేర్ టేకర్గా షిండే కొనసాగటం అంటే నిర్ణయం ఫైనల్ కాలేదని అర్థం. లేకపోతే గంటల్లో పని కదా. తెల్లవారుజామున ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి 4 గంటలకు డిసైడ్ చేసి 6 గంటలకు ప్రమాణ స్వీకారం జరిగిన రోజులు మనం చూసాం అదే రాష్ట్రంలో. కాబట్టి ఈ పెద్ద నిర్ణయం జరగకపోతేనే ఆలస్యం, నిర్ణయం జరుగుంటే ఈ కేర్ టేకర్ సీఎం అని కూడా అనాల్సిన పల్లె. పుల్లారావు గారు చెప్పిన వెర్షన్ 100% దానికి సూట్ అవుతుంది సార్. మనకి ఏ రకంగా చూసుకున్నా కూడా 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అతని నాయకత్వంలోని ఎన్నికలకు వెళ్ళినప్పుడు కొద్ది గొప్ప ఇండైరెక్ట్గా ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్న ప్రచారం కూడా వెళ్ళింది జనంలోకి, బికాజ్ ఆఫ్ వచ్చిన గుర్తింపు కారణంగా. ఇప్పుడు దాన్ని కాదని ఫడ్నవీస్ గారిని చేస్తారా? ఫడ్నవీస్ గారికి బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి, నేషనల్ ప్రెసిడెంట్ చేయొచ్చు. చేయకపోతే బీజేపీ శ్రేణులు మొన్న అజిత్ పవార్తో పొత్తు పెట్టుకున్నందుకే చాలా గందరగోళం జరిగింది బీజేపీలో ఇంటర్నల్గా. ఈవెన్ నేషనల్ స్పోక్స్ పర్సన్స్ కూడా చాలామంది చాలా బస్ట్ అయి మాట్లాడారు, ఇది అసలు కరెక్ట్ డెసిషన్ కానే కాదని. సో అలాంటిది ఇప్పుడు బీజేపీకి ఇన్ని సీట్లు వచ్చిన తర్వాత ఇవ్వకపోతే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? షిండేని కాదనుకుంటే అసలు పార్టీ ఇమేజ్ ప్రజల్లో ఏమవుతుంది, ఏం చెప్తారు సార్? ఒకటి, ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ చాలా కీలకమైన ఫ్యాక్టర్ దీనిలో. మహారాష్ట్రలోనే నాగపూర్ ఉంది. నాగపూరే కాదు, మహారాష్ట్ర మొత్తం మీద నాగపూర్ ఉన్న ప్రాంతంగా ఆర్ఎస్ఎస్ కి చాలా కీలకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉన్నది. అందుకనే ప్రెస్టేజ్ గా రంగంలో దిగది, గ్రౌండ్ లెవెల్ లో బాగా పనిచేసి గెలిపించడం వెనక దాని పాత్ర చాలా ఉంది. అట్లాంటి ఆర్ఎస్ఎస్ స్వయంగా అడిగింది అనేది నేను చదివిన చోట ఏంటంటే, ఆర్ఎస్ఎస్ ఫడ్నవీస్ ని సీఎం చేస్తేనే మేము ఓకే దీనికి అంతటికి మీ ప్రచారంలో ఎక్కువ అనేది వాళ్ళు షరతుగా పెట్టారనే వార్త కూడా వచ్చింది, ఫడ్నవీస్ సీఎం కావాలనేది. కాబట్టి చాప కింద నీరు లాగా పైకి ఏం కనపడకపోయినా ఆర్ఎస్ఎస్ పాత్ర ప్రధానంగానే ఉంటది. దానిలో నిస్సందేహంగా అది ఫడ్నవీస్ కి అనుకూలంగానే మొగ్గు ఉంటది. రెండోది ఏంటంటే, ఇక్కడ మీరు ఆ షిండేను ఉపయోగపెట్టుకోవడానికి బీజేపీ అంటే పుల్లారావు గారిని ఖండించడానికి కాదు, నా అభిప్రాయాలు నాకు ప్యారలల్ గా భిన్నంగా ఉన్నాయి కాబట్టి షిండేను ఉపయోగపెట్టుకోవడానికి బీజేపీ ట్రై చేస్తుందంటే
షిండేని ఆల్రెడీ ఉపయోగపెట్టేసుకుంది. 132 సీట్లు బీజేపీకి వచ్చేసింది. ఓకే, వాడేసుకోవడం అయిపోయింది అంటారు. వాడేసుకుంటూ అయిపోయింది. కాబట్టి ఏంటంటే బహుశా షిండేని సెంట్రల్ మినిస్టర్ గా తీసుకెళ్తారు. షిండే చేతే ఫడ్నవీస్ ని ప్రపోజ్ చేయిస్తారు. చూడండి, అది కూడా జరగచ్చు. ఇప్పుడు ఆయన కేర్ టేకర్ గా పెట్టినా షిండే చాటే ఫడ్నవీస్ ని ప్రపోజ్ చేయించి ఆయన ఢిల్లీ తీసుకెళ్లి సెంట్రల్ మినిస్టర్ చేస్తే చేయొచ్చు. అలాంటివి కూడా జరగచ్చు. ఏదైనా సరే అది డిప్యూటీ సీఎం గా పెట్టకపోవచ్చు. ఎందుకంటే ఫడ్నవీస్ వదిలినంత తేలిగ్గా డిప్యూటీ సీఎం గా షిండే వదగలేడు. ఫడ్నవీస్ RSS మనిషి, అతనికి ఒక నిర్మాణం మీద ఒక నమ్మకం ఉన్న మనిషి, పార్టీ విధేయకంగా ఉన్న మనిషి, వ్యక్తిగతమైనటువంటి ఆస్పిరేషన్స్, మంచి నాయకుడు, గట్టి నాయకుడు, సందేహం లేదు. కాబట్టి ఆయన అట్లా పెట్టరు. డిప్యూటీ సీఎం గా సెంట్రల్ కి తీసుకెళ్లిపోతారని నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే ఇక్కడ ఇట్లాంటి అందుకని ఏంటంటే ఇప్పుడు టాల్ లీడరు ఇక్కడ మరాఠా ఇది కూడా ఉంది సార్ పాయింట్. మరాఠా ఆరిజిన్ కాదు మీకు వీళ్ళు టాల్ లీడర్ షిందే లాంటి వాడిని ఇప్పుడు ఎంత పెద్ద టాల్ లీడర్స్ ని ఇప్పుడు పార్టీ జీవించిన కొత్తలో షిండేకి మనం అంతా అవమానకరంగా మాట్లాడిన వాళ్ళమే కదా. షిండేలని బీజేపీ నాయకులు కూడా అన్ని రాష్ట్రాల్లో ఒప్పుకోవాల్సి వస్తుంది కదా. అట్లాగే ఏంటంటే మొదట్లో మరి ఎంత పెద్ద స్టాల్ వర్డ్స్ కాదనుకుని వచ్చారు. శరద్ పవార్ ఎలాంటి వాడు మహారాష్ట్రలో స్టాల్ వర్డ్. అలాగే ఉద్ధవ్ ఠాక్రే కూడా శివసేన వారసుడిగా, బాల్ ఠాక్రే వారసుడిగా ఆయన కూడా ఒప్పుకుంటారు. కానీ వాళ్ళిద్దరిని తగ్గించే సైజ్ తగ్గించి షిండే రైజ్ అవ్వగలిగాడు ఈ పార్టీ బీజేపీ మ్యానిపులేట్ చేసిన గేమ్ మొత్తంలో. అందుకని వాళ్ళు సమర్థులు. 5 ఏళ్లలోనే కావాలంటే షిండే కూడా తగ్గిస్తారు ఎదురు తిరిగితే. ఇది ఒక నిర్మాణానికి వ్యక్తికి తేడా ఉంది సార్. వ్యక్తి ఎంత బలవంతుడైనా నిర్మాణానికి బలహీన పడతాడు. కాబట్టి RSS తో పెట్టుకోండి. నాకు తెలిసి సిద్ధే కూడా నేను అనుకోవటం ఆయన ఢిల్లీ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాడు. అల్టిమేట్గా అట్లాగే ఆయన చేతే ప్రపోజ్ చేయాలి. ఫినిషింగ్ మీరు అన్నట్టుగా ఆయన చేతే మనకి ఫార్మాలిటీ ఉంటుంది కదా, దాన్ని మూసలో పోసి చేయటం అది ఎలాగో చేస్తారు. బట్ ఏం జరుగుతుంది అన్నది ఒకసారి కిషోర్ గారు ఇక్కడ ఒక పాయింట్. RSS మొన్న పార్లమెంట్లో ఎందుకు బలంగా చేయలేదన్నది కూడా ఒక చర్చ నడిచింది దేశంలో. బట్ ఈసారి మాత్రం మహారాష్ట్ర జరిగిన దెబ్బ వల్ల కానివ్వండి, కారణాలు ఏవైనా కానీ, ఈయన గడ్కరీ గారికి చాలా ముఖ్యమైన వ్యక్తి. పూర్తిగా వారంటే అసలు ప్రీ కండిషన్గా కూడా పెట్టారని చెప్తున్నారు. ఇంక్లూడింగ్ మరాఠవాడ, విదర్భ లాంటి ప్రాంతాల్లో కూడా మరాఠా రిజర్వేషన్ మీరు ఇచ్చినా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది అనుకున్నారు అక్కడ. అవన్నీ అధిగమించి అన్ని ప్రాంతాలకు అతీతంగా అసలు తుడిచిపెట్టుకుపోయినాయి పార్టీలు. ఇంత గెలుపు రావటంలో ఈ 2.5 సంవత్సరాల్లో ఏకనాథ్ షిండే తీసుకున్న నిర్ణయాలు కూడా కొన్ని కీలకమైనవి. మీ నిర్మాణం పుల్లారావు గారు వస్తారు ఒక్కసారి, కిషోర్ గారిని తీసుకుని టైం ఉంది మనకి. దీని మీద మరి ఇప్పుడు ఫడ్నవీస్ని పెడితే మరాఠా, ఓబీసీ చాలా అంశాలు, మీ నాయకుడే కాదని కాదు, ఫడ్నవీస్కి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మీరు తలుచుకుంటే షిండేకైనా జాతీయ స్థాయిలో పెట్టగలుగుతారు, కానీ ఆయన దానికి ఇంట్రెస్ట్గా ఉంటాడు. ఆప్షన్స్ అందరికీ ఉన్నాయి. ఇప్పుడు ఒక విధంగా షిండే గారు అంటే నేను ఇదంతా హైపోథెటికల్, మనము ఏమీ చెప్పలేము. మనకి తెలిసింది కూడా, నాకు తెలిసింది అయితే ఏమీ లేదు. కాబట్టి ఒక్కటి మాత్రం తెలుసు, ఎవరైనా కానీ అందరూ కలిసి యునానిమస్ అగ్రిమెంట్ వస్తుంది, లుకలుకలు ఏమీ ఉండవు తర్వాత అనేది అయితే తెలుసు. సీల్డ్ ఉంటుంది మొత్తం, ఇది ఇదే టైట్ గా ముందుకెళ్తాం. ఎందుకంటే లాభపడ్డారు అందరూ, ఏకైతో సేఫ్ అయ్యి. నిజంగానే ముగ్గురు ఏకంగా సేఫ్ అయ్యాం సార్. ఇప్పుడు మేము బట్ కట్టేంగే, ఇది కరెక్ట్ అది ఇప్పుడు కూడా. సో ఇప్పుడు మీరు చూడండి, చారిత్రాత్మక ఘటన ఇది. కాంగ్రెస్కి ఎన్నడూ లేనన్ని తక్కువ సీట్లు వచ్చాయి. ఆల్మోస్ట్ శరద్ పవార్ గారిది ఇంకా అయిపోయింది కరెక్ట్ పార్టీ. మీరు అన్నట్లుగా నిజంగానే ఆ ఉన్న ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఇవాళ వచ్చింది వార్త, రేపు దగ్గర వచ్చి అజిత్ పవార్ గారిని కలిస్తే ఇదే ఎన్సీపీయే కదా, దీని పేరు కూడా యాక్చువల్ ఎన్సీపీ, అజిత్ పవార్ గారిదే ఎన్సీపీ. సో వాళ్ళు ఎన్సీపీ నాయకులే అన్నట్టుగా ఉంటుంది, ఏదో పార్టీలు మారినట్టుగా ఉండదు. అట్లాగే శివసేన కూడా ప్రజల్లో ఒప్పుకున్నారు ఇదే రియల్ శివసేన అని చెప్పి. ఠాక్రే గారి శివసేన ఇదే అని చెప్పి, బాల్ ఠాక్రే గారి శివసేన. సో వారు వచ్చి జాయిన్ అయినా కానీ మళ్ళీ మీకు అవే 4 పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఉండే అవకాశం ఉంది. అంటే చారిత్రాత్మకమైన ఇది కదా. 2 పార్టీల నాయకత్వాలు. ఇప్పుడు అదే ఫడ్నవీస్ నాయకత్వంలో మీరు వెళ్ళే మొత్తం శివసేన మీతో ఉంటే కూడా మీకు 100 సీట్లే వచ్చినాయి.
ఏకనాథ్ షిండే వచ్చిన తర్వాత ఆయన సీట్లు పెరిగినాయి, మీ అంటే సీట్లు నేను 30 అనుకోవడం సీట్లు అంటే పెరిగినాయి. మీకు తెలిసిందే సార్, ఇప్పుడు ఏకనాథ్ షిండే గారి ఇప్పుడు వారు అన్నారు ఇంతకుముందు పాపారావు గారు, ఆ రోజు నిజంగానే అపహాస్యం చేసిన వాళ్ళు కూడా ఆటో డ్రైవర్ అన్న టైప్ లో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకుముందు మనము అంబానీ ఇది అదాని అంటే 10th ఫెయిల్ లేకపోతే ఏదో అనుకున్నారు చూసారా, చదువురాని వాడు, ఇక్కడ ఆటో డ్రైవర్ అని చెప్పి ఇట్లాంటివి ఛాయ్ వాలా అని మోడీ గారిని ఇట్లాంటివి అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అట్లాంటిది ఈరోజు స్టేచర్ ఎక్కడి వరకు వచ్చింది. కానీ ఆ స్టేచర్ రావడానికి కారణం కూడా ఇప్పుడు ఫడ్నవీస్ గారే ఉన్నారు. నిజంగానే మనము చాలా పార్టీస్ లో చూస్తూ ఉంటాం, వారే అరే వీరు థ్రెట్ అవుతారు అన్న విధంగా ఎప్పుడన్నా చూసిన దాఖలా అదే అంటున్నాను. ఏక్ హైతో సేఫ్ హై అన్న ఆ నినాదము నినాదంగా కాకుండా అణువున జీర్ణించుకుపోయినట్లుగా అది ఇంటర్నల్గా పాపారావు గారు కూడా చెప్పారు ఇంతకుముందు, ఆయన ఆర్ఎస్ఎస్ మనిషి, ఆ వాల్యూ సిస్టమ్ ఇదంతా అన్నట్లుగానే ఎక్కడ కూడా ఈగో క్లాషెస్ రానివ్వలేదు. ఈరోజు నేను అదే అనుకుంటున్నాను. అందుకే ఈవెన్ షిండే గారైనా అవి రానిస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ బ్రాడర్ ఫ్యామిలీలో ఆ ఏక్ హైతో సేఫ్ హై అన్నది ఏదైతే ఉందో అందరికీ మంచిగానే ఉంటుంది. ఇప్పుడు వారిని నమ్ముకుని ఉన్న ఎమ్మెల్యేలైనా వీళ్ళైనా వాళ్ళైనా కానీ వాళ్ళకి కూడా కొంత ఇది ఉంటది కదా, వాళ్ళకి అసలు అధికారం నుంచి దూరం పోతామంటే షిండే లేదు, పవర్ లేదు, ఇటు పవర్ అంటే అటు పోతారు, అటు పోతారు. ఎవరు వాళ్ళకి కూడా ఇప్పుడు ఒక నాయకుడు అన్నవాడు తన వెనకాల ఉన్న వాళ్ళని కూడా చూసుకునేది ఉంటది కదా, ఆస్పిరేషన్స్ ఉంటాయి, తన ప్రామిసెస్ ఉంటాయి, తన ఓన్ ఇది ఉంటది, లెగసీ ఉంటది. ఈ రోజుతోటే అయిపోయింది, ఇది ఒక్కటేసారి ఫైనల్ అనేది కూడా ఉండదు కదా సార్. లాంగ్ టర్మ్ రాజకీయ నాయకులు సిస్టమ్ బేస్డ్ ఆలస్యం అవుతుందా పాయింట్, అదే నా పాయింట్. ఎందుకంటే మీరే అన్నారు సార్, ఇప్పుడు కేర్ టేకర్ మనం ఇద్దరమే అనుకున్నాం అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కేర్ టేకర్ అని అంటే అదొక ఎక్స్టెన్షనే కదా అన్నట్లుగానే, మీరు అన్నట్లుగానే డిసిషన్ డిలే అవుతోంది అన్నదైతే అక్కడ మనకు అనిపిస్తుంది కదా. లేకపోతే రేపు పొద్దున 4 అయినా కానీ ఏమంటే రేపు మధ్యరాత్రి వరకు ఉంది కదా సార్, 11:50 అయినా కానీ 5 నిమిషాల్లో అయిపోతుంది కదా. సో మీరు అన్నట్లుగానే అది డిలే అవుతోంది అని అంటే మేబీ చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ రకరకాలుగా. ఇప్పుడు తులసిరెడ్డి గారు కూడా అన్నారు, ఇప్పుడు అందరూ అన్నదాంతో నేను అంటున్నాను, అందరూ అదే అంటున్నాం. తులసిరెడ్డి గారు కూడా అన్నారు, ఈ 3 పేర్లు కాకుండా ఇంకెవరు వచ్చినా కానీ ఆశ్చర్యం లేదు అన్నారు, విచ్ ఇస్ వాట్ ఐ వాజ్ ఆల్సో సేయింగ్. తులసిరెడ్డి గారు ఒకటి చెప్పింది, ఖచ్చితంగా బీజేపీ నాయకులే ఉండే అవకాశం ఉంది. నేను ప్రస్తుతం బీజేపీ తరఫు నుంచి అయితే నేనేమీ చెప్పలేనండి. మేము చెప్పలేకనే కదా ఇప్పుడు తాత్కాలికంగా ఎక్స్టెండ్ అయింది, అంటే యాజ్ అ పార్టీ కూడా మేము చెప్పలేకనే కదా ఎక్స్టెండ్ అయింది. ఈ ఛాన్స్ ఏమన్నా ఉంటుందా పోనీ? ఎందుకంటే అతను నాయకత్వంలో వచ్చారు కాబట్టి ఒక 2 ఏళ్ళు అట్లా టైంని అంటే ఒక్కటి నేను నిజంగానే ఫ్రాంక్లీ చెప్తాను, ఇది నేను ఇప్పుడు ఒక వైవిధ్యం, ఇప్పుడు బీజేపీలో డీల్స్ అనేవి ఉంటాయి చూసారా, ఇప్పుడు తగువులు తెగ్గొట్టేందుకు 2.5 సంవత్సరాలు నువ్వు 2.5 సంవత్సరాలు నేను అదైతే ఎక్స్పెక్టే చేయట్లేదు. నువ్వు అది వాట్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ ఫర్ నౌ అనుకుంటే షిండే గారు అయితే షిండే గారే, ఫడ్నవీస్ గారు అయితే ఫడ్నవీస్ గారే, ఇంకొకరు ఎవరైనా సడన్ గా తెర మీదకి వచ్చినా వారు, అండ్ మిగిలిన వాళ్ళు ఇది అయిపోయింది కదా, ఈ ఘట్టం అయిపోయింది, మజిలీ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? దీంతో ఎండ్ కాదు కదా, పొలిటికల్ క్యారియర్స్ అయినా కానీ మన జర్నీయే కానీ ఇదంతా ఏమి ఎండ్ కాదు. దేర్ ఆర్ మల్టిపుల్ ఆపర్చునిటీస్, మల్టిపుల్ వే. తెలుగున్న వాళ్ళకి ఇంకేముంది సార్, ఇది ఒక్కటే అయితేనే అయిపోయింది అనేది కాదు కదా. అండ్ ఫడ్నవీస్ గారి గురించి మామూలుగా చెప్పడంలోనే వారు అన్నారు నేషనల్ ప్రెసిడెంట్ అని ఉట్టిగా, యంగ్ అదే కాదు కేపబుల్ పర్సన్ అని కూడా. అంటే వారు ఎందుకు నేషనల్ ప్రెసిడెంట్ అని అన్నారంటే జస్ట్ అడ్జస్ట్మెంట్ చేయడం కోసం అనే కాదు. ఈ రోజు నిజంగానే మేము ఓడిపోయి ఉండున్నా కూడా ఒకవేళ నిజంగానే వారి పేరు వినపడుతూనే ఉండింది అంతకుముందు కూడా, నేషనల్ ప్రెసిడెంట్ ఆ క్యాలిబర్ ఉన్న వ్యక్తి. ఇక ఎనీథింగ్ ఇస్ పాసిబుల్, అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వెన్ ఇట్ హ్యాపెన్స్ ఎటువంటి గొడవలు లేకుండా జరుగుతుంది. తులసిరెడ్డి గారు, ఇక్కడ ఒక పాయింట్ మనం కిషోర్ గారు మాట్లాడుతున్నప్పుడు మనకు కనపడుతుంది ఏంటంటే, వాస్తవం కూడా మీకు మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ కాదని ఇంకెవరికి ఇచ్చిన చాలా రాష్ట్రాల్లో అలా. ఇక్కడ ఫడ్నవీస్ లాంటి అంత పెద్ద పర్సనాలిటీని పక్కన పెట్టి అప్పుడు షిండేకి ఇచ్చిన పార్టీలో జాతీయ స్థాయిలో ఉన్న ఒకళ్ళిద్దరు తప్ప మిగతా ఎవరైనా రీప్లేసబుల్లే. పార్టీ ఇంట్రెస్టే బెనిఫిట్, పార్టీ మేలు జరిగేదే లక్ష్యం, లేదా వాళ్ళు అనుకున్నది జరిగేది లక్ష్యం అనేది ఏర్పడుతుంది. అయితే ఇలాంటి పెద్ద రాష్ట్రాల్లో ఇప్పుడు యూపీలో రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఒకవేళ యోగి ఆదిత్యనాథ్ గారు కూడా మార్చగలిగే పరిస్థితి ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి పైన అంత హోల్డ్ ఉంటే సిస్టమ్ విల్ టేక్ కేర్ ఇట్ సెల్ఫ్. మనకి ఈ వ్యక్తుల మీద మహారాష్ట్రలో ఫడ్నవీస్ మీద ఆధారపడింది లేదు, లేకపోతే యూపీలో యోగి మీద ఆధారపడింది లేదు, జాతీయ స్థాయిలో ఇప్పటికైతే ఆ పరిస్థితి లేదు, మోడీ మీద ఆధారపడలేదని చెప్పే పరిస్థితి లేదు. ఆ లైన్ కోసం ఏదైనా ప్రయత్నం ఇప్పుడు మహారాష్ట్రలో ఫడ్నవీస్ కాకుండా ఇంకెవరైనా పెట్టడం అంటే ఖచ్చితంగా వీళ్ళందరికంటే పార్టీ గొప్పది అన్న సంకేతం ఇచ్చే ప్రయత్నం చేయటమా?
నేను అనుకోవడం 100% అదే జరుగుతుంది అనుకుంటున్నా. షిండే గారిని వచ్చేసి కేర్ టేకర్ గా చేశారంటే ఆయనకి వచ్చేసి ఫీల్డ్ లో లేనట్టే. ఆయన కేర్ టేకర్ ఆయన వచ్చి పెట్టేట్టుకంటే ఆటోమేటిక్ అనౌన్స్ చేసిన వాళ్ళు అంతే కదా. ఆయన కేర్ టేకర్ గా పెట్టారంటే అది వచ్చేసి ఆయన లేడు ఫీల్డ్ లోనే అర్థమవుతుంది. బట్ డెఫినెట్ గా నా అభిప్రాయం ప్రకారంగా బీజేపీ నుంటే వేరే క్యాండిడేట్ వస్తారు. 100% నా అభిప్రాయం అది. ఎందుకంటే ప్రయోగం చేస్తానికి ఇది ఒక మంచి టైం. పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడే లేవు, మననే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు దీని ఎవరిని చూసి భయపడాల్సిన పరిస్థితిలో లేరు. కాబట్టి 100% అంత మాత్రం చేత మీరు వాళ్ళను తగ్గించరు. వాళ్ళకు ఏదో మీరు చెప్పినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా చేయడము, కేంద్ర మంత్రిగా తీసుకోవడము చేస్తారు. వీళ్ళకి వచ్చేసి తక్కువ చేయరు. కానీ అట్ ది సేమ్ టైం వచ్చేసి బీజేపీ నరేంద్ర మోడీ, అమిత్ షా తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ దృష్టిలో వచ్చేసి ఎప్పటికప్పుడు పెద్ద నాయకులు కావచ్చు కానీ వాళ్ళను పూర్తిగా స్టాండ్ అయ్యే విధంగా చేస్తారని అనుకోవడం లేదు. ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, షిండేకి ఇప్పుడు సరే ఫడ్నవీస్ గారి కంటే బోల్డెన్ అవకాశాలు ఉంటాయి. పార్టీ బీజేపీ జాతీయ అధ్యక్షుడైనా, ఇక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, రేపు జాతీయ స్థాయిలో ఇంకేదైనా కావచ్చు, భవిష్యత్తులో ఆయన వయసు రీత్యా 54 ఏళ్ళు, ఆయన ఏకంగా బీజేపీలో ప్రధాని దాకా కూడా అవకాశాలు ఉంటాయి. ఆ పార్టీ వారసత్వం అయిన పార్టీ కాదు కాబట్టి. బట్ ఏక్నాథ్ షిండేకి ఇప్పుడు ఇక్కడ వదిలేసి రాష్ట్రంలో ఆయన ఒకవేళ కేంద్ర మంత్రిగా వెళితే పార్టీ ఇక్కడ బీజేపీ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు పార్టీగా కంటిన్యూ కావటం, ఆ ఎమ్మెల్యేలు లేదంటే మళ్ళా కింద నియోజకవర్గాల్లో పట్టు ఆ హోల్డ్ ఏకనాథ్ షిండే తిరిగి తెచ్చుకోగలుగుతారా, లేదంటే ఎలా ఉండొచ్చు? బీజేపీ వాళ్ళకి అవసరం ఏముంది? ఏకనాథ్ షిండే గురించి అంత ఆలోచించాల్సిన అవసరం బీజేపీ వాళ్ళకి ఎంత ఉంటుంది? ఏకనాథ్ షిండే వచ్చేసి మన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఎఫిషియెంట్ చీఫ్ మినిస్టర్ గా ప్రూవ్ చేసుకుండొచ్చు. కానీ ఏకనాథ్ షిండే ఎంతమంది తెలుసు దేశంలో? ఒకవేళ మహారాష్ట్రలో వచ్చేసి బదిలీ, కానీ దేశంలో ఏకనాథ్ షిండే వచ్చేసి ఈ లోపల పుల్లారావు గారు చెప్తుంటే కూడా నాకు అంత లీడర్ అనిపిస్తుంది. నాకు అంతవరకు కూడా అంత లీడర్ అనుకోలేదు. అంత లీడర్ అంటే కన్నా సీతకాన్నే మెజారిటీ సీట్ తెచ్చుకునేవాడు కదా. కాబట్టి ఆయన అడ్మినిస్ట్రేటర్ గా డెఫినెట్ గా వచ్చేసి మంచి అడ్మినిస్ట్రేట్ చేసి ఉండొచ్చు. కానీ ఆయన వచ్చేసి నేను అనుకోవడము అంత బీజేపీ ఆయన అంత సీరియస్ గా తీసుకుంటుంది అనుకోవడం లేదు. ఆయన వచ్చేసి ఆయన అవసరం ఆయన పడతాడు. వచ్చేసి ఆయన చీఫ్ శివసేన నుండి బయటకు వచ్చి చీఫ్ మినిస్టర్ కావడమే గొప్ప. కాబట్టి అంత మాత్రం చేత వచ్చేసి కాలం కలిసి వచ్చినప్పుడు కొంత కలిసి వస్తుంది, కలిసి ఉన్నప్పుడు అడ్జస్ట్ అయిపోతారు. కానీ నాకు తెలిసి ఏకనాథ్ షిండే అయితే చేస్తాడు. కానీ ఆయన కాడికి అవుతుంది అంతే. ఇప్పుడేమి శరద్ పవార్ కంటే మించిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి ఈ రోజు సీట్లు తగ్గిపోయినాయి కాబట్టి అనుకోవడం. కానీ మరాఠా సింహం అనేవాళ్ళు కదా శరద్ పవార్ ను, ఆయనతో పోలిస్తే వీళ్ళందరూ మరుగుజ్జులే కదా ఒకప్పుడు చెప్తే. కానీ కాలం కలిసి రానప్పుడు వేరే విధంగా జరుగుతుంది. అంతే తప్పని వచ్చేసి ఏకనాథ్ షిండేని బీజేపీ అంత సీరియస్ గా తీసుకుంటే అనుకోవడం. పుల్లారావు గారు ఇక్కడ ఎలా అంటే నిజంగా కూడా ఏకనాథ్ షిండేకి జాతీయ స్థాయిలో బాధ్యత సీట్ల విషయంలో ఇప్పుడు ఒకప్పుడు పుల్లారావు గారు మీకు గుర్తుంటుంది, మహారాష్ట్రలో అంటే కాంగ్రెస్ ఒక సైడ్ ఉంటే కాంగ్రెస్ ఎన్సీపీ కలిసి ఉన్నా ప్రత్యర్థులుగా ఉన్నా శివసేన పెద్ద పార్టీ, బీజేపీ శివసేన దగ్గర కొన్ని సీట్లు తీసుకునే పరిస్థితి ఉండేది నాకు గుర్తుండి చాలా సంవత్సరాల క్రితం. క్రమంగా జాతీయ స్థాయిలో బీజేపీ పెరగటం, కానీ శివసేన ఏమో చిన్న పార్టీ, ఈవెన్ కంబైన్డ్ పార్టీ ఉన్నప్పుడు కూడా చీలక ముందు కూడా శివసేన షింక్ అయిపోయింది, బీజేపీ పెరిగిపోయింది. సో అది కారణమా? ఏకనాథ్ షిండే నిజంగా ఈ 2.5 సంవత్సరాల్లో బలంగా చేసుకొని ఉన్నప్పుడు సీట్లు కూడా ఎక్కువ తీసుకునే అవకాశం అసలు కంపారిజన్ లేదుగా. వాళ్ళు మోర్ దాన్ 50% వాళ్ళే తీసుకున్నారు. అజిత్ పవార్ అంటే చిన్న వర్గం, చీలిక వర్గం, ఆయన చెల్చలేకపోయాడు అనుకుంది. ఈయన మొత్తంగా అందరినీ తీసుకొచ్చేసి ప్రభుత్వాన్ని ఫామ్ చేశాడు కదా, ఎలా ఉండొచ్చు అంటారు? ఉంటే మన పార్లమెంట్ కి 7 సీట్లు సంపాదించలేదే. ఆయన 28 క్యాండిడేట్స్ తీసుకున్నారు, 9 తీసుకొచ్చి మోడీ గారు గవర్నమెంటే దెబ్బతినేసింది కదా ఫోన్ చేయటానికి. ఒకటి. 2 నవంబర్ నెలలో ఆయనంత గొప్ప లీడర్ అయితే ఎమ్మెల్యేలు రాలేదే. ఆయన తెల్లవారుజామున 6 గంటలకు అజిత్ పవార్ తో స్వేరింగ్ అని అయిపోయి ఏమైపోయింది మర్చిపోవద్దు. 2 అంటే మంచి లీడర్ కాదంటలేదు, గుడ్ లీడర్. కానీ ఆయన ఏకనాథ్ షిండేని చెయ్యకపోతే ఆయన సెంట్రల్ మినిస్టర్ తీసుకుంటాడు అంటే తీసుకోడు. తీసుకోడు. 3వ పాయింట్ అందరూ మర్చిపోకూడదు. 2019 నుంచి
2022 జూన్ వరకు ఉద్ధవ్ ఠాకరే ఎంత ఏడిపించారు నరేంద్ర మోడీని, అమిత్ షాని, బీజేపీని, ఎలాంటి బూతులు పెట్టేవారు. ఆ మాటే వాడుతున్నారు సంజయ్ రౌత్. అవి వాళ్ళు మర్చిపోయారా? వాళ్ళు మర్చిపోలేదు. ఇతను బయటికి తీసుకొచ్చారు. విశేషంగా శివసేనని వ్యతిరేకించి బయటకు వచ్చి నిలబడతాం. అది ఒక్కటే చేయగలరు, ఇంకెవరు చేయలేరు. అది ఎవరు చేయలేరు. నేను కారణం చెప్తాను, టీవీ మీద బాగోదు. అలాంటి వ్యక్తిని ఏదో RSS చెప్పారు, ఎందుకు పార్లమెంట్ చేయలేదండి అందుకునేనా ఇవన్నీ అంటే మనం వాళ్ళతో తగువ పడతాం. కానీ ఎంతకు గెలవలేకపోయారు సీట్లు. జార్ఖండ్ లో అంత పని చేశారు, ఒక్క సీట్ రాలేదు. 28 ట్రైబల్ సీట్లు ఒక్కటి వచ్చింది. అతను గెలిచాడు అనుకుంటా, చెప్పాయి సోరన్ అనుకుంటున్నా. ఎంతో ఉన్నాయి మరి వన. నేను ఇప్పుడు కూడా అనుకుంటున్నా, ఏకనాథ్ షిండే చేయకుండా అతను ఎవరినైనా చేస్తే ఒక పెద్ద ప్రెజెంట్ రాహుల్ గాంధీకి, ఉద్ధవ్ ఠాకరేకి, శరద్ పవార్ కి ఇస్తారు. అన్ని మర్చిపోతున్నారా? నాందేడ్ సీటు ఏ 6 ఎమ్మెల్యేలు గెలిచి వాళ్ళు మనం ఓకే ఫడ్నవీస్ గారు బాగున్నాడు, మంచి బాగా మాట్లాడతాడు, కరెక్టే. అని పదవి చాలు, మహారాష్ట్ర చాలు. వాళ్ళు చేస్తారంటే మాత్రం పెద్ద బ్లోబ్యాక్ వస్తుందని నేను క్లియర్ గా ఉన్నాను. చేయరంటున్నాను, ఎందుకంటే కామన్ సెన్స్ ఎక్కువ ఉన్నది. చాలా స్మార్ట్, చాలా కామన్ సెన్స్ తో వ్యవహరించే చాలా కింద నుంచి పైకి వచ్చారు అందరూ. అమిత్ షా గారు, మోడీ గారు, నడ్డా అన్ని తెలుసు వాళ్ళకి. ఏదో పల్స్ ఏదో ఒకళ్ళొకరు పోగొట్టుకుని చేసే వ్యవహారం కాదు. దే విల్ టు టేక్ ద రైట్ డెసిషన్. అండ్ ఏక్నాథ్ షిండే ఇఫ్ ఈస్ నాట్ దేర్, గాడ్ హెల్ప్ దెమ్. ఓకే పాపారావు గారు, ఇప్పుడు చాలా నాకు నిజంగా ఆశ్చర్యం ఏంటంటే పుల్లారావు గారు గత 3-4 రోజుల నుంచి పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో ఏకనాథ్ షిండే కాకుండా ఉండే అవకాశాలు చాలా బలంగా కారణాలు కూడా చాలా సహేతుకమైన కారణాలు చెప్తున్నారు. వాస్తవం కూడా అదే. పార్లమెంట్కి మనం ఇప్పటికి తేడా, మోడీ గారి ఎన్నికనుకున్న దగ్గరే అంత ఫలితం రాలా. సీట్లు బీజేపీకి అందరికంటే ఆ కూటమిలో స్ట్రైక్ రేట్ తక్కువ. ఒక్క సెంటెన్స్ పర్మిట్ చేయండి. చెప్పండి. మోడీ గారు కూడా తిరగలేదు, అంత తిరగలేదు. చాలా ఇంటెలిజెంట్ గా వెనక్కి వచ్చారు. ఎందుకంటే ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయిన హర్యానాలో 4 మీటింగ్స్, లాస్ట్ టైం 12 మీటింగ్స్ పడుకోండి. ఎందుకంటే మనం ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతున్నాం అని ఆయన ఒక స్టెప్ వెనక్కి వేశారు. అది కాకుండా ఆర్ఎస్ఎస్ కూడా గట్టిగా నిర్ణయం తీసుకుని ఉంటుంది. ఎందుకంటే RSS భగవత్తు ఆయన చెప్పడం దేవుడు ఎవరు కాదు అనేది, ఎవరు దేవుడికి ప్రతినిధులుగా ఇట్లా మాట్లాడి అంటే దాని మీద కొంత కట్ చేశారు, సైజ్ కటింగ్ టు సైజ్. అది కొంత RSS పాత్ర గ్రౌండ్ లెవెల్ లో బలంగా ఉన్నది. పై స్థాయి నుంచి మోడీ గారు రావడం తగ్గించి గ్రౌండ్ లెవెల్ లో మాత్రం చాప్ కింద నీళ్ళగా బాగా పనిచేసుకున్నారు. అది ఇక అలా RSS అనేది మళ్ళీ ఎజర్టెడ్ ఇట్ సెల్ఫ్. నడ్డా గారు ఏం చెప్పారు అంతకుముందు, ఎలక్షన్ల ముందు, లోక్సభ ఎన్నికల ముందు, మేమే బలవంతులం, ఇక మాకు ఎవరు అక్కర్లేదన్నట్లు మాట్లాడిన వాళ్ళని కట్ డౌన్స్ సైజ్. భగవత్ గారు వాళ్ళు మాట్లాడిన వాళ్ళు కట్ డౌన్స్ టు సైజ్ అందుకని తిరగలేదు. కానీ మోడీ గారు బహుశా లేకపోతే తేలిగ్గా ఐ డోంట్ థింక్ అది అట్లా అయ్యేదని అనుకోవట్లేదు. వాళ్ళు అంటే అవసరం లేదు, నువ్వు తిరిగిన కొద్ది ఇబ్బంది ఏమని అంటే ఎక్కువ అంటే తిరగేమి తీయకుండా రివర్స్ కూడా అదే ఉంటుంది కదా, అవ్వచ్చు అట్లా. అందుకని ఏంటంటే RSS మాత్రం గ్రౌండ్ లెవెల్ లో బాగా పనిచేస్తుంది. అది మాత్రమే చేస్తుంది తప్పితే పై స్థాయి నుంచి నాయకులు చేసిన ప్రయత్నం కంటే కింద స్థాయి నుంచి. పుల్లారావు గారు అడిగిన ప్రశ్న, RSS చేస్తే జార్ఖండ్ లో చేయలేదా, ఎందుకు రాలేదు? జార్ఖండ్ లో ఆదివాసీ జార్ఖండ్ ఫ్యాక్టర్స్ వేరు సార్. జార్ఖండ్ లో వాళ్ళు ఎకనామిక్ ఇష్యూస్ కంప్లీట్ గా వదిలేసి ఇక్కడ ఎకనామిక్ ఇష్యూస్ టచ్ చేశారు బాగా. ఎకనామిక్ ఇష్యూస్ వదిలేసి ఇన్ఫిల్ట్రేటర్స్ ఇష్యూ పట్టుకున్నారు మెయిన్ గా. దాన్ని హైలైట్ చేశారు. అది అక్కడ పనిచేయాలి. మీకు ఎకనామిక్ ఇష్యూస్ ట్రైబల్స్ దగ్గర కొంత హోల్డ్ కూడా తగ్గింది. ఆ బహుశా RSS హోల్డ్ కూడా తగ్గి ఉండొచ్చు. ఆ ట్రైబల్స్ లో కొంత బీజేపీ హోల్డ్ బాగా తగ్గిపోయింది. ఎందుకైనా జరిగింది అంటే అట్లాంటిది ఇక్కడ లేదు. మహారాష్ట్రలో లడకి మాజీ లడకి ఏదో ఉంది కదా, అవన్నీ ఉన్నాయి. అన్నిటితో పాటు ఇతరత్ర డివిజివ్ పాలిటిక్స్ వద్దు, మనం అందరం కలిసి ఇట్లాంటి అన్ని కలిపారు. సాఫ్ట్ అండ్ హార్డ్ పార్ట్స్ రెండు, అంటే ఎకనామిక్ ఇష్యూస్ తో పాటు వాళ్ళు అనుకున్న వాళ్ళకి కల్చరల్ గా వాళ్ళకి దగ్గర ఉన్న ఇష్యూస్ కలిపారు. జార్ఖండ్ లో ఎక్స్క్లూజివ్ మెయిన్ గా మనకు వినపడ్డ గోల్ ఏంటంటే ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చేస్తున్నారు ఎవరు పట్టించుకోవాలి. పైగా ఇన్ఫిల్ట్రేటర్స్ వస్తే ఫస్ట్ నాకు తెలియదు, జాగ్రఫీ తెలియదుగా, జాగ్రఫీది ఇంటర్నేషనల్ బార్డర్ అయితే లేదండి జార్ఖండ్ కి. అది చాలా సార్లు డిబేట్ లో కూడా మాట్లాడి ఇంటర్నేషనల్ బార్డర్ లేదు. నేను అంటుంది ఏంటంటే అక్కడ ఆ ఏరియాలో బార్డర్ ఏరియాలో బహుశా ట్రైబల్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. వాళ్ళు అసలు వీళ్ళని పట్టించుకున్నప్పుడు ఈ గోలంతా నడవదు అనేది ఒకటి నేను అనుకో.
అంటే ఇక్కడ మనకి ఎన్నికల ముందాక సార్ ఏం పని చేసింది ఏం పని చేయలేదు అనేది పక్కకు పెడితే జార్ఖండ్ ఖాయంగా గెలుస్తారు బీజేపీ అనుకున్నారు మొత్తం దేశం అంతా మీడియా కూడా కాదులేండి. ఆయన అరెస్ట్ అయ్యాడు, సీఎం అరెస్ట్ అయ్యాడు, సానుభూతుంది. వాళ్ళ ఎకనామిక్ ఇష్యూస్ కంటే కూడా ఇన్ఫిల్ట్రేటరీ ఇష్యూస్ మీద ఎక్కువ వెళ్ళారు. ఇవన్నీ వాళ్ళకి పనిచేయాలి. బహుశా వాళ్ళకి ఇది కొంచెం కేస్ స్టడీ కూడా. గడ్కరీ గారి రోల్ సార్, ఇప్పుడు ఇది మహారాష్ట్ర ఎన్నికలు, మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టరు, గడ్కరీ గారు ఫడ్నవీస్కి బాగా ప్రియ శిష్యుడు అన్నట్టుగా చెప్తారు ఆర్ఎస్ఎస్ మూలాలు. పుల్లారావు గారు మీకేమైనా సమాచారం ఉందా ఈ అదేం లేదండి. అది గడ్కరీ గారు చాలా పెద్ద మంత్రి, పెద్ద వ్యక్తి. అప్పుడప్పుడు ఆయన బాంబులు కూడా వేస్తా ఉంటాడు మోడీ మీద, అది మీద. అది ఎలక్షన్ ముందల ఆయనకు పోర్ట్ఫోలియో కూడా తగ్గించారు. పెద్ద స్టోరీ, మనం వెళ్ళి డిబేట్ ఇంకో సైడ్ లో. గడ్కరీ అనేవాళ్ళు, గడ్కరీ అనే వ్యక్తి సోబరింగ్ ఫోర్స్ ఇన్ బీజేపీ. అది కొంత అతిగా వెళ్ళేటకుండా సోబరింగ్ అండ్ బ్యాలెన్సింగ్ చేసుకుంటా వచ్చేదానిలో కొంత ఆయన అంటే ఆయన నాగపూర్ బలం ఆయనకి చాలా ఉంది, ఆర్ఎస్ఎస్ బలం ఆయన వెనక. ఆయన మాటని మనం కొంత సోబరింగ్, దీన్ని ఎవరు ఆయన మాటని ఆయన వ్యక్తి మాటగా తీసుకోరు. అది అందుకని ఆయన వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడరు. అందుకే ఇప్పుడు పుల్లారావు గారు అంటుంది అప్పుడప్పుడు బాంబులు వేస్తారంటే వేస్తున్నారు. ప్రజాస్వామ్యం లేదు, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈజ్ నాట్ ఫర్ సెన్సేషన్. బాంబు కాదు అది, ఈజ్ నాట్ ఫర్ సెన్సేషన్. ఆ మనిషిలో ఆ స్వభావం లేదు. సెన్సేషన్ కాదు సార్, అంటే కీలకమైన ఇంకో డిబేట్ పెట్టండి, లైటర్ మాట్లాడతారు ఆయన. పెడదాం సార్. నిజంగా మీ దగ్గర చాలా సమాచారం ఉంది మహారాష్ట్ర గురించి పుల్లారావు గారు. ఆఖరిగా కిషోర్ గారు ఫైనల్ గా ఇప్పుడు మనకి మీరు మాట్లాడిన తర్వాత వచ్చి చూసిందంటే కేర్ టేకర్ గా షిండేని పెట్టారంటే తులసిరెడ్డి గారు చెప్పినట్టు నాకు అర్థమైన మేరకు నిర్ణయం ఆయన కాదు అన్నది అయితే అర్థమవుతా ఉంది. అయితే కేర్ టేకర్ అని చెప్పి ప్రకటించే ఇది ఉండదు. ఇవి నేను అనుకోవడం ఏంటంటే నిర్ణయం జరగలేదండి, నిర్ణయం జరగలేదు. వారినే ఉంచేదైతే అని కాదు, కానీ యూజువల్గా అంటే ఇట్లాంటివి ఉన్నాయి కదా, మల్టిపుల్ కంటెన్షన్స్, వారే వ్యక్తులే అడుగుతున్నారు. అడిగిన ప్రశ్న ఇందాక వారిని కూడా అడిగాను, తులసిరెడ్డి గారిని కూడా. ఇప్పుడు ఫడ్నవీస్కి భవిష్యత్తుకి ఎప్పుడు డోకా ఉండదు. ఆయన జాతీయ అధ్యక్షుడు కావచ్చు, రేపొద్దున ఏమైనా కావచ్చు, పార్టీ జాతీయ పార్టీ ఇంత బలమైన పార్టీ. బట్ ఒక ప్రాంతీయ పార్టీకి అందులో ఒక తిరుగుబాటు చేసి వచ్చిన నాయకుడు, కింద నుంచి వచ్చిన నాయకుడు, రిస్క్ ఫేస్ చేసి వచ్చిన నాయకుడు, ఇది కాకుండా మీరు ఒకసారి పైకి తీసుకెళ్లి పెడితే కింద పునాదులు కదిలిపోతే మీరు అట్లా అంటే యాక్చువల్గా మీరు అన్నది క్వశ్చన్ మాత్రం 100% నాకు అర్థమైంది. బ్యూటిఫుల్ పాయింట్ అది, అది బ్యూటిఫుల్ పాయింట్. మీరు ఒక సిస్టమ్ ఉంది, మీకు ఒక పరివారం, మీకు పెద్ద పరివారం ఉంది, నెట్వర్క్ ఉంది, అందులో మీకు స్థాయి ఉంది. ఒకటి కాకపోతే కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. మీరు మీ సిస్టమ్, మీ ఫ్యామిలీ. ఇప్పుడు నేను మామూలుగా పార్టీలో కూడా అంటాను, యూ టేక్ కేర్ ఆఫ్ బీజేపీ, బీజేపీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నేను ఇప్పుడు నాకేమవుతుంది చెప్పి నేనెట్లా అని చెప్పి ఆలోచించేది లేదు. బీజేపీకి నేనేం చేయగలను అది చేస్తూ పోతుంటే బీజేపీ నా గురించి తప్పనిసరిగా ఆలోచిస్తుందన్న నమ్మకం ఉంది సార్ నిజంగానే. అట్లాగే ఫడ్నవీస్ గారిది కూడా అదే అన్నది. ఇప్పుడు షిండే గారికి అట్లా లేదు కదా అని నేను వాస్తవం కదా. నేను అన్నది అయ్యో అనేది దాని గురించి అనట్లేదు. నేను ప్రాక్టికల్ గా మన దేశ రాజకీయాలు చూస్తే యాక్చువల్లీ మీకు ఒక 50 సీట్లు, 288 సీట్లు ఉన్న చోట ఒక 50 సీట్లు మీకు నిజంగానే పట్టు ఉంటే మీరే అసలు ప్రధానమంత్రి అయిపోవచ్చు సార్ అన్న టైంలో. కానీ ఆప్షన్స్ ఈరోజు మన రాజకీయాల్లో మనం ఏమనుకున్నాము ఇప్పటివరకు, మొన్నటి వరకు కొన్ని ఫ్యామిలీస్, రీజనల్ పార్టీస్ మీరు చెప్పండి, నిజంగానే ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పుడు జయలలిత గారు పోయారు అంటే ఏడీఎంకే ఏమైపోయింది అన్న టైప్లో. అదే వారి వారసులు నిజంగానే ముందు నుంచి నిర్దిష్టంగా ఉండి వారి కొడుకు కూతురు అన్న టైప్ లో ఉండి వారు ప్రెసిడెంట్ అయి ఉంటే అది డిఫరెంట్ గా ఉండేది, స్టాలిన్ గారు లాగానే ఉండేది, రైట్? సో అట్లాంటిది ఇప్పుడు 2 ఫ్యామిలీలు సార్. ఇప్పుడు శరద్ పవార్ గారు ఇటు ఇది యాదృచ్ఛికంగా ఆయన నెఫ్యూనే కానీ అట్లానే అజిత్ పవార్ గారు అసలు ఓన్లీ కేవలం సంబంధీకులు చేయబట్టి ఆయన చాలా మంచి పేరు ఉందని చెప్పి నేను వింటున్నా. మా వాళ్ళు వెళ్ళి వచ్చిన వాళ్ళే చెప్తూ ఉన్నారు. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆ ఫ్యామిలీలను వదిలి పార్టీలు బయటకు వచ్చి పార్టీలు వరదిల్లాయి, చూసారు కదా. సో ఆ నిజంగానే ఆ పొలిటికల్ సెన్స్ ఉంటే ఆపర్చునిటీస్ వారికి కూడా మొత్తంగా పార్లమెంట్ లో ఏం జరగబోతుందో తెలియదు. అలాగే మహారాష్ట్రకి సంబంధించి కూడా ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఒక చాలా సస్పెన్స్తో కూడుకున్న పరిస్థితి. చర్చలో పాల్గొన్న
పుల్లారావు గారికి, పాపారావు గారికి, తులసిరెడ్డి గారికి, అలాగే కిషోర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం. సెలవు.